అమ్మాయిలు ఎక్కువ ఫ్రెండ్స్ అంతా అమ్మాయిలే. ఉమ్. వీళ్ళంతా ఏమనుకునేవాళ్ళు, బాగా చదువుతున్నాడు కదా వీడికి వీళ్ళంతా గర్ల్ ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళు. వాళ్ళకి పిచ్చోళ్ళకి ఏం తెలుసు నేను ఒక అమ్మాయిని అంటే నేను 12 ఏళ్ళు లవ్ స్టోరీలో ఉన్నానండి. పాస్ట్ లో ఓ 12 ఏళ్ళు కలిసే ఉన్నాం అనమాట. Okay. చాలా అండర్స్టాండింగ్ అండి, ఒక ట్రూ లవ్ అనమాట. నిస్వార్థమైన ప్రేమ అంటే అలాంటిది. తనకు కొంచెం లవ్ బ్రేకప్ అవ్వడం వల్ల నాతో కొంచెం క్లోజ్ అయ్యి అక్కడ డిప్రెషన్ గా ఉండి ఇక్కడ రిప్రెస్ అయ్యడం. ఫస్ట్ కిస్ అంటే ఇప్పుడు మీరు మీ బాయ్ ఫ్రెండ్ అనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ కిస్ అంటే అవును. అంటే మీరు అడిగారా అతను అడిగారు? ఆబ్వియస్గా అబ్బాయిలు అడుగుతారు కదా, అబ్బాయి మీకు బాగా తెలిసింది. ప్లాన్స్ అన్ని జస్ట్ మీరు అనేసి చీపు చూస్తారు, కానీ దానిలో వెనుక ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఎన్ని బాధలు పడేస్తారు. ఇంత సర్జరీలు, ఇంక చావడానికి కూడా రెడీ అండి. అవన్నీ అయి కూడా ఒక అమ్మాయిగా, అందమైన అమ్మాయిగా రూపొందిద్దుకొని వస్తాం మేము బయటికి. రీజన్స్ అండి, గవర్నమెంట్ అసలు నాకు కోపం చాలా. అబ్రాడ్లో అయితే మన గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ జరుగుతాయమ్మా, ఎందుకు జరగవు? మొన్న ఎప్పుడో బీర్ బాటిల్ కూడా పెట్టేసి చంపేశారు. ఇట్లా రూమ్కి తీసుకెళ్తే ఒక్కరంటారు, ముగ్గురు నలుగురు ఉంటారు. తాగిన మైకంలో వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. మరి ఎందుకమ్మా ఇంత తెలుసు మీకు, ఇంత రిస్క్ ఉంటుంది, లైఫ్నే రిస్క్గా, ప్రాణాలని రిస్క్ పెట్టి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ఏ రంగంలో చూసుకున్నా కానీ కాస్టింగ్ కోచ్ కానీ లేదంటే కమిట్మెంట్స్ కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. డైరెక్ట్ వచ్చి అడుగుతారండి. డైరెక్ట్ వచ్చేసి కాండం తీసుకొని వచ్చి చేయిలో పెట్టేసి అట్లా ఉంటాయి అక్కడ. అక్క చెక్క అక్కయ్య గారు అది ఇది ఏవో అంటారు కదా, అవన్నీ అన్నారనమాట. అప్పట్లో తెలిసేది కాదు అంతగా, ఎందుకు వీళ్ళు అట్లా అంటున్నారో, నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాను. కాకపోతే అలా ఉండాలని ఇష్టం అనమాట. అక్క డ్రెస్ వేసుకొని మా ఇంటి పక్కనే చెరువు ఉంటుంది, ఈదడానికి వెళ్తే మొత్తం బట్టలంతా చింపేసి లైఫ్ని గివప్ చేయడం చేస్తున్నారనమాట. అవన్నీ చూసి నాకు బాధ వేసింది. ఇంకా చాలా లైఫ్ ఉంది వాళ్ళు చూడడానికి. 18-19 ఇయర్స్కి సూసైడ్ చేసుకొని చనిపోతే చాలా బాధ వేసింది. కొంచెం కూడా అట్లా సూసైడ్ చేసుకుంటారండి, ఎందుకంటే భయంతో, ఇంట్లో వాళ్ళతో భయంతో. అవన్నీ చూసి బాధ వేసింది అనమాట. బాధ వేసి సో నా లైఫ్ స్టోరీని ఒక బుక్గా రాస్తే అట్లీస్ట్ కొంతమంది అయినా రియలైజ్ అవుతారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈ రోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకురావడం జరిగింది. ఆమె వచ్చేటప్పటికి హన్నా రాథోడ్ అనమాట. ఆమె మిస్ వరల్డ్ కి అయితే మాత్రం ఆమె రన్నర్ అప్ గా చేశారు. రైట్, ఇప్పుడు వచ్చే ప్రెసెంట్ మిస్ యూనివర్స్ కి ఆమె మళ్ళీ ట్రై చేయడం జరుగుతుంది. సో ఆమెను ఈ రోజు మన స్టూడియోకి తీసుకొచ్చేసాం. రైట్, ఆమెతో మాట్లాడే ప్రయత్నం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా సూపర్ అండి, సూపర్. రైట్, అంటే హానా గారు మీరు మిస్ వరల్డ్ కి రన్నర్ అప్ గా వచ్చారని అన్నారు కదా, అంటే ఇది ఫ్రాన్స్ కి మిస్ వరల్డ్ ట్రాన్స్ కి రన్నర్ అప్ గా వచ్చారు. రైట్, అయితే ఇక్కడ అంటే మీరు మీరు యుఎస్ లోనేనా లేదంటే? స్పెయిన్ లో జరిగిందండి ఇది లాస్ట్ ఇయర్ 2023లో. సో నేను ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ అక్కడికి వెళ్ళాను. సో అక్కడ రన్నర్ అప్ గా మన ఇండియా జెండా ఎగరవేశాను అనమాట. సూపర్ నైస్ అండి. థ్యాంక్ యూ. రైట్, అయితే మిస్ ట్రాన్స్ గా మీరు వర్క్ చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అండి. అది అసలు ముందు అంటే మీరు అక్కడ వరకు వెళ్ళడానికి కూడా అసలు రీజన్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ హానా గారి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎలా స్టార్ట్ అయ్యారు అనేది దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నేను వచ్చేసి సోములదొడ్డి అనేసి ఒక చిన్న గ్రామంలో జన్మించానండి, అనంతపూర్ డిస్టిక్ లో. అక్కడ స్కూల్కి వెళ్ళాలని ఉండేది కాదు చిన్నప్పుడు, ఎందుకంటే కొంచెం పేదరికంలో ఉండేవాళ్ళం.
స్కూల్కి వెళ్ళాను, ఎందుకంటే అక్కడ కొంచెం ఫుడ్ ఇస్తారనమాట 1 టైం. సో అలాగా నేను స్కూల్ వైపు నా దారి మళ్ళిందనమాట. ఓహ్! మా పేరెంట్స్ కూడా రాలేదు జాయిన్ చేయడానికి. మా టీచర్ ఒకరు అంగన్వాడీ స్కూల్లో టీచర్ తీసుకెళ్ళి జాయిన్ చేయించారు. ఆ! సో అలాగా నా స్కూల్కి వెళ్ళడం జరిగిందనమాట. అక్కడి ఓకే. నుంచి ఇంకా థర్డ్ క్లాస్ వరకు ఏం లేదండి. జస్ట్ లైక్ చాలా లైట్ అనమాట. అవును. థర్డ్ క్లాస్‌లో ఆల్రెడీ చాలా సార్లు చెప్పాననమాట. మా ఒక ఫ్రెండ్ ఫస్ట్ వచ్చాడనమాట క్లాస్ ఫస్ట్. తనకి క్లాప్స్ కొడుతుంటే అప్పుడు స్టార్ట్ అయిందనమాట. జెలస్ అనుకోండి, అదొక జీల్ అనుకోండి. నేనెందుకు ఉండకూడదు ఆ ప్లేస్‌లో, నాకెందుకు అలా అప్లాస్ రాకూడదు అనుకున్నాను. హ్మ్. సో నెక్స్ట్ ఇయర్ ఐ వాస్ ఇన్ దట్ ప్లేస్. ఓహ్! ఫోర్త్ క్లాస్‌లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాననమాట. హ్మ్. అలాగా సెవెంత్‌లో ఇంకా స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఓహ్! ఇంక అక్కడి నుంచి అంతా ఫస్ట్ అండి. కాలేజ్‌లో యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఓహ్! యాహ్! అలాగా సూపర్ అండి. సూపర్ జరిగిపోయింది. అసల. అంటే చాలా రేర్‌గా ఇట్లా ఉంటారండి. ఎందుకంటే మీరన్నట్టుగా ట్రాన్స్‌లో గాని చాలా రేర్‌గా అవునండి. ఉంటారు. ఎందుకనంటే చాలామంది ఏదైనా విషయం ఇప్పుడు ఇట్లా నార్మల్ కాదు, ఇట్లా ట్రాన్స్ అని తెలిసేటప్పటికి హ్మ్. వాళ్ళ ఫీలింగ్స్ వేరే ఉంటాయి అని చెప్పని తెలిసేటప్పటికి వాళ్ళని చాలా అవాయిడ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. అవునండి. అవునవును. ఈవెన్ మీరు చిన్నప్పుడు మరి అంటే ఎప్పుడు మీకు తెలిసింది మీరు ఇట్లా డిఫరెంట్ అని నాకు చెప్పని? 6 ఇయర్స్ ఉన్నప్పుడే తెలిసిందండి ఇలాగనేసి. హ్మ్. ఆహ్, కక్ అప్పట్లో దాచుకోవడం తెలీదు. ఆ ఏజ్‌లో మనం ఫేక్‌గా ఉండలేం. ఆ! ఎంతున్నా పార్షియల్ లైక్ మిర్రర్ లాగనమాట. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాం. ఉంది. అప్పుడు చేశానండి అన్నీ. ఇల్లు తుడవడం అంట, ఓహ్! బాసన్లు తోమడం, అది ఆహ్, చిన్న వయసులో జనరల్‌గా చేస్తారది. పేరెంట్ అవును. టాక్‌కెళ్ళడం. అవును. లేదు లేదు, నాకు అలాగుంది లోపల తెలిసిపోయింది మీ నాకు. ఫీల్ ఆ! ఓకే. అక్క అవి డ్రెస్సులు వేసుకోవడం అవి ఎవరు చేయరు. మా అన్న కూడా ఉన్నారు కదా! ఓహ్! ఎప్పుడు చేయలేదు అలాగా. నేను చేసేదాన్ని. అప్పట్లో అన్నారు. చాలా మాటలే అన్నారు. హ్మ్. ఏవేవో ఉంటాయి కదా పేర్లండి, అవన్నీ అన్నారనమాట. అక్క, ఓహ్! చెక్క, ఆ! అక్కయ్య గారు అది ఇది అది ఏవో అంటారు కదా! అవన్నీ అన్నారనమాట. అప్పట్లో తెలిసేది కాదు అంతగా. ఎందుకు వీళ్ళు అట్లా అంటున్నారో, నేనెందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నానో. కాకపోతే అలాగుండాలని ఇష్టమనమాట. హ్మ్. అందుకనేసి ఆహ్, తెలీదు ఏం చేయాలని. సో, అలాగే ఉన్నాను. కొంచెం మెచ్యూర్ వచ్చిన తర్వాత అర్థమైంది. వీళ్ళకి ఒక ప్లేస్ లేదు. వీళ్ళకి ఒక ఐడెంటిటీ లేదు. ఐడెంటిటీ లేదు. అందరూ వాళ్ళని చీదరించుకుంటారు. సో, హ్మ్. అలాగనేసి ఇంక అన్నీ నా ఫీలింగ్స్ అన్నీ కట్టగట్టి పెట్టి మనసులోనే పెట్టుకున్నాననమాట. సో, అలాగా ఇంక నేను అనుకున్న అప్పట్లో, ఇప్పుడు హ్మ్. మారితే నా చదువు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. నేను అనుకున్న గోల్‌ని రీచ్ కాలేను అనేసి అనుకున్న అప్పట్లో. హ్మ్. ఇంకెక్కడ బయటపడలేదండి. నేను ట్రాన్సిషన్ అయ్యేదాకా ఎక్కడే గాని కోర్స్ అంతా కూడా ఏదో కాలేజీలో కొంచెం బయటపడిందంతే. హ్మ్. ఇంక మిగతా ఎప్పుడు బయట వాళ్ళకి, మా పేరెంట్స్‌కి డౌట్ రాలేదు. అంటే చిన్నప్పుడు గూడా మీ పేరెంట్స్‌కి డౌట్ రాలేదా? చిన్నప్పుడు ఏమనుకున్నారంటే చిన్న అసలు విషయం పిల్లల్ని. తెలిసిందా మామూలుగా ఇంట్లో మీ ఇంట్లో? ఇప్పుడు తెలుసండి. అహా! చిన్నప్పుడు. లేదు తెలీదు. అప్పుడు ఏమనుకున్నారు, చిన్న పిల్లోళ్ళే, ఆ! మరి మారిపోతారులే అనుకున్నారు. ఆ! వాళ్ళకి తెలీదనమాట నేను ఇలాగ. డౌట్ ఉండిండొచ్చు ఎందుకు ఇలాగనేసి. బట్ చిన్న పిల్లలు మామూలులే అనుకున్నారో మరేమో తెలీదు. అదే. తర్వాత ఇంకెప్పుడు డౌట్ రాలేదనమాట ఓకే. వాళ్ళకు. అలా. కానీ కష్టమండి బాగా. ఎందుకంటే చాలా ప్రెషర్స్ అనమాట చదివేటప్పుడు కూడా. ఎప్పుడైతే మన గురించి అంటే ట్రాన్స్‌లో వాళ్ళ గురించి వాళ్ళకి తెలిస్తే ఆహ్, ఇంకా ఆగలేరనమాట. ట్రాన్సిషన్ అయ్యేదాకా ఒక రోజుకో యుగంలాగా గడుస్తా ఉంటుంది. మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతారు. ఓకే. అవన్నీ కంట్రోల్ చేసుకొని చదువు పైన ఫోకస్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అంటే ఎందుకని అంటే అలా కనిపించాలని చెప్పని ఇంటెన్షన్‌తో ఉంటారా? అంటే అవునండి. ఇంకా అంటే మీకు నచ్చినట్టుగా మీరు ఉండాలని చెప్పని ఆ ఉండాలనేసి. ఇంటెన్షన్‌తో. హుహు. బయటకి ఎవరికైనా తెలిస్తే ఎట్లా అని చెప్పన్నట్టుగానా? వెళ్ళిపోతారండి. చాలామంది 14, 15 ఇయర్స్‌కే ఇల్లు పా దాటి వెళ్ళిపోతారు. కంట్రోల్ చేసుకోలేక మారిపోవాలి. ఒక ఓహ్! అందమైన అమ్మాయిలాగా బయటికి రావాలనేసి చదువు అన్నీ వదిలేసి బయటికెళ్ళిపోతారనమాట. ఓకే. సో, నేనలా వెళ్ళకూడదు. నేను ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి, రెస్పెక్టబుల్‌గా బతకాలి అనుకోని అవన్నీ కంట్రోల్ చేసుకొని చదవడం కష్టమే. కాకపోతే
సాధించాను అనమాట అలాగే. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎలా ఉండేది? అంటే చదువుకున్నప్పుడు గాని జనరల్ గా ఇప్పుడు అవును. ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఎవరికి తెలియకుండా చాలా చాలా అవును. కంట్రోల్డ్ గా నేను చదువుకున్నాను అని చెప్పన్నారు. అదే. ఇటు పక్క ఏంటంటే కో ఎడ్యుకేషన్ అయితే కనుక లేడీస్ ఉంటారు, ఇట్లా అవును. జెంట్స్ ఇట్లా బాయ్స్ గర్ల్స్ ఉంటారు కదా. అదే. అప్పుడు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం కానీ అట్లా అంటే తెలిసి లేదండి. ఎందుకంటే నేను ఇంకా 10th కొచ్చేసరికంతా ఎవ్వరికీ ఇంకా గుర్తుపట్టలేకుండా సేమ్ అబ్బాయిలాగే బిహేవ్ చేసేదాన్ని. ఆ, అమ్మాయిలు ఎక్కువ ఫ్రెండ్స్ అంతా అమ్మాయిలే. ఉమ్, వీళ్ళంతా ఏమనుకునేవాళ్ళు, బాగా చదువుతున్నాడు కదా వీడికి వీళ్ళంతా గర్ల్ ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళు. వాళ్ళకి పిచ్చోళ్ళకి ఏం తెలుసు నేను ఒక అమ్మాయిని ఓ బాగా చదువుతున్నాడు కదా, అబ్బాయిలు బాగా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు అని అలాగ చెప్పి అనుకునేవాళ్ళు. కాకపోతే నాకు అబ్బాయిలతో కన్నా అమ్మాయిలతోనే ఎక్కువ ఫ్రీగా ఉండేదన్నమాట. ఓ అబ్బాయిలోనే కొంచెం, ఇంకా మా ఊర్లో క్రికెట్ ఆడేవాళ్ళు అనమాట అబ్బాయిలంతా. అక్కడికి వెళ్ళాలంటే చాలా షైగా ఫీల్ అయ్యి వెళ్ళేదాన్ని కాదు అస్సలు. అదే అమ్మాయిల దగ్గర ఏమంటారు కుంటేట పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని. ఓకే. మరి వీళ్ళు ఎప్పుడు ఫోర్స్ చేయలేదా రావే నువ్వు ఆడుకోవడానికి అని చెప్పని? క్రికెట్ అంటే కండి, మీ గల్లీలో గాని అంటే మీ క్రికెట్ కి ఇంటి వెళ్తే పక్కన ఇంకా నైబర్స్? గేల్ చేస్తారనమాట. అందుకనేసి వెళ్ళేదాన్ని కాదు. అన్న వెళ్ళేవాడు, బాగా క్రికెట్ బాగా ఆడతాడు. ఓ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కానీ కొంచెం, అంత ఎక్కువ ఏం కాదు, కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. బట్ అక్కడికి వెళ్తేనే ఏదో అంటాడు వీడు అక్కయ్య అది ఇది అంటారు అనేసి భయం అనమాట. వెళ్ళేదాన్ని కాదు. చదువుకునేది ఇంటికాడ ఆ అమ్మాయిలతో ఆడమంటే ఆడేదన్నమాట. ఓకే. అవి మా సైడ్ ఉంటాయండి. కుంటేట అనేసి, తర్వాత ఉప్పరపేటల ఆట అనేసి, ఆ, ఆ, ఓకే. అమ్మాయిల ఆట ఆడేదాన్ని. ఓకే. అలా. రైట్. అంటే ఇప్పుడు మీరు అక్కడ ఆడుతున్నప్పుడు గానీ మీ ఇంట్లో వాళ్ళు ఏం అనలేదా అప్పుడు? వాళ్ళతో పాటు అమ్మాయిలతో ఆడుకుంటున్నాను కూర్చొని బయటికి వెళ్ళి ఆడుకొని. అమ్మ వాళ్ళకి అంత టైం లేకపోయేదండి. ఎప్పుడు ఓ. ఇంటి దగ్గర ఉండరు. అమ్మ వాళ్ళు పల్లాపరం చేస్తారు. ఓ వాళ్ళకి గమనించే టైం లేకపోయింది. ఎప్పుడు ఇంటి దగ్గర ఉండరు. మార్నింగ్ మరి మీ లేచి, సిస్టర్? సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది త్వరగానే. అంటే అప్పుడు మీ సిస్టర్ గానే తెలుస్తుందా విషయం? అప్పుడు తెలిసిందా? లేదు, అక్క మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయారనమాట. ఓహో. సో అన్న ఇంకా క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోతాడు. ఉమ్. నేను ఇంకా ఎవరు ఇంటికాడ చూడరు, నా పని నాదనమాట. ఓకే. రైట్. అంటే చిన్నప్పుడు జనరల్ గా మీరు అన్నట్టుగానే తెలిస్తే ఇట్లా ఏడిపిస్తా ఉంటారు అని చెప్తున్నారు కదా. అలా ఏడిపించే టైంలో ఏంటంటే చాలా మంది బ్యాడ్ గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి జరిగిందండి అలాగా. ఓ అక్క డ్రెస్ వేసుకొని మా ఇంటి పక్కనే చెరువు ఉంటుంది, ఈదడానికి వెళ్తే మొత్తం బట్టలంతా చింపేసి దొబ్బేశారనమాట. దొబ్బి ఇలా తోసేశారు. రూడ్ గా బిహేవ్ చేశారు కొంచెం. ఎవరు? మా ఫ్రెండ్సే. ఆ, అలా జరిగిందనమాట. ఎందుకని అలా? అమ్మాయిలాగా ఉన్నాడు, ఇంకా అది ఇక్కడ అదేదో కానీ చాలా సహజంగా అట్లే ఉంటదండి. ఎందుకో కానీ ట్రాన్స్ కానీ కొంచెం తేడా కనిపిస్తే వాళ్ళని గేల్ చేస్తారనమాట. అది మరి అది ఎందుకో కానీ నాకు అర్థం కాదు. బాధేసింది ఆ రోజు బాగా. మన డాడీ కూడా కొట్టాడనమాట. వచ్చి చెప్పారు, వీడు ఇలాగా వాళ్ళ అక్కడ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాడు అది ఇదని. డాడీ కొట్టారనమాట. ఆ రోజు బాగా ఏడ్చాను. ఆ భయంతో ఇంక అన్ని మానుకున్నాను అనమాట. అట్లా ఆ భయంతో మీరు అట్లా. రైట్. అంటే కాలేజీలో చదువుకున్నప్పుడు మీరు గోల్డ్ మెడలిస్ట్ అని కూడా అన్నారు. చదువుకున్నప్పుడు మరి అప్పుడు ఏం ఫేస్ చేయలేదా? అప్పుడేం లేదండి. అప్పుడు చాలా కంట్రోల్ గా ఉండేదాన్ని. కొందరికి డౌట్ అనమాట, కొంచెం తెలిసిపోతుంది కదండి. కొంచెం నా ముందు ఎవ్వరు మాట్లాడలేదు, వెనక చాలా మాట్లాడుకునే వాళ్ళు అనమాట. అది లేట్ గా తెలిసింది, ముందు ఏం లేదు. రైట్. అసలు ఈ ఫ్యాషన్ సైడ్ వద్దాం అని చెప్పని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే అండి, ఒక ట్రాన్స్ లో చాలా తక్కువ మందే ఉంటారు. ఒక సైంటిస్ట్ గా, ఒక ప్రొఫెసర్ గా, తర్వాత ఒక రైటర్ గా, డాక్టర్ గా కానీ. అలాగా నేను అవన్నీ చేశాను అనమాట. నేను ఒక సైంటిస్ట్ ని, తర్వాత ఒక ప్రొఫెసర్ ని, ఒక రైటర్ ని, ఒక బుక్ కూడా రాస్తున్నాను అనమాట. ఇవన్నీ ప్రపంచానికి చెప్పాలి అంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలనుకున్నాను. అలాగా ఏదనుకుంటే బెస్ట్ అనుకుంటే బ్యూటీ వరల్డ్ అయితే త్వరగా స్ప్రెడ్ అవుతుంది అనుకున్నాను. ప్రపంచానికి నా స్టోరీ చెప్పాలనుకున్నాను అనమాట. సో మేము కూడా ఏదైనా చేయగలం, మాలో కూడా సత్తా ఉంది,
సో అనేసి చెప్పాలని మా పైన ఉన్న స్టిగ్మాని కొంచెం తగ్గించాలి. వీళ్ళు ఎంతున్న సెక్స్ వర్క్, భిక్షాటనే కాకుండా వీళ్ళలో కూడా ఏదైనా సాధించగలరు అని చెప్పాలనేసి బయటకొచ్చాననమాట. ఓకే. సో అలాగా నా ప్రయాణం స్టార్ట్ అయిందనమాట మోడలింగ్ వైపు. హ్మ్. సో అందులో కూడా సక్సెస్‌ఫుల్‌గా మిస్ వరల్డ్ రన్నర్ అప్‌గా నిలిచాననమాట. ఓహ్! సో నైస్. ఇప్పుడు మన మిస్ ఇండియాలో జరుగుతుందండి మిస్ యూనివర్స్ నవంబర్‌లో. ఓహ్! దానికి నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వెళ్తున్నాను దానికి. ఓహ్! వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. హ్మ్. సూపర్. అయితే మీరిప్పుడు చెప్పారు. అంటే ఒక ఐడెంటిటీగా ఉండాలి నేను. హ్మ్. ఒక దీని గురించి ఒక మంచి కాజ్ కోసం చేస్తానని చెప్పాను. అవును. అంటే మీరు బుక్ కూడా రాశానని చెప్పన్నారు. ఆ! చాలా వరకు అంటే ఏదైనా మనం ఒక విషయం చెప్పాలంటే అందులో ఎక్స్‌పీరియన్స్ అయ్యి హ్మ్. మనం ఎక్స్‌ప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉండాలి. హ్మ్. లేదంటే ఏదైనా విషయం గురించి మనం పూర్తిగా చెప్పాలంటే దాని గురించి పూర్తిగా మనకు తెలిసి ఉండాలి. మనం ఫేస్ చేసి ఉండాలి. ఇట్లా రకాలుగా. హ్మ్. మరి ఏ టైప్ ఆఫ్‌గా మీరు గోల్‌ని ఎంచుకున్నారు? అంటే ఎక్కడ మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు? అంటే చిన్నప్పటి నుంచి చూసానండి. ఒక ఆకలి బాధ చూసాను. ఓహ్! కష్టాలన్నీ చూసాననమాట. ఆ తర్వాత ఇప్పుడు అప్పట్లో అలాగుండి చాలా ఆ కష్టాలన్నీ దాటుకొని ఇప్పుడు ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాననమాట. ఇప్పట్లో చాలామంది ట్రాన్సే కాదు అమ్మాయిలు, అబ్బాయిలు కూడా చిన్నదానికి సూసైడ్ చేసుకోవడం ఏదైనా చిన్న కష్టం రాగానే అవును. లైఫ్‌ని గివ్ అప్ చేయడం చేస్తున్నారనమాట. అవన్నీ చూసి నాకు బాధేసింది. ఇంకా హ్మ్. చాలా లైఫ్ ఉంది వాళ్ళు చూడ్డానికి. 18, 19 ఇయర్స్‌కే సూసైడ్ చేసుకొని చనిపోతే చాలా బాధేసింది కొన్ని కొన్ని స్టోరీస్ ట్రాన్స్‌లో కూడా అట్లా సూసైడ్ చేసుకున్నోళ్ళుంటారా? చేసుకుంటారండి. ఎందుకంటే భయంతో ఇంట్లో వాళ్ళతో భయంతో ఇంకా ఏదైనా సాధించలేంలే అన్నట్టు చేసుకుంటారు. ఆ! హ్మ్. అవన్నీ చూసి బాధేసిందనమాట. బాధేసి సో, నా లైఫ్ స్టోరీని ఒక బుక్‌గా రాస్తే అట్‌లీస్ట్ కొంతమందైనా రియలైజ్ అయితారు. నేనెప్పుడు ఇదే బిలీవ్ చేస్తానండి. ఒక కష్టం వెనుక కంపల్సరీ సుఖం అనేది ఉంటది. మీ వంతు మీ ప్రయత్నం చేయండి. అది గెలిచినా, ఓడినా ఎక్కువ తీసుకోకండి మనసుకి. గెలిస్తే హ్యాపీగా ఉండండి. గెలవకపోయినా హ్యాపీగా మరి నెక్స్ట్ టైమ్‌కి ట్రై చేయండి హార్డ్‌గా. అంతేకాని గివ్ అప్ ఎప్పుడు ఇవ్వకండి అనేసి సారాంశం ఉంటది నా బుక్ గురించి. ఓహ్! నైస్ అండి. నైస్. హ్మ్. అయితే మీరన్నట్టుగా ట్రాన్స్‌లో చాలా చిన్న వయసులోనే వాళ్ళకి తెలుస్తా ఉంటది. హ్మ్. వాళ్ళు కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు మీలాగా. కొంతమందేంటంటే వెళ్ళిపోతా ఉంటారు. అందులోకి ట్రాన్స్ అవ్వడానికి వెళ్ళిపోతారని చెప్పని అంటున్నారు హ్మ్. కదా! అంటే అలా అతి చిన్న వయసులో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళక్కడ అంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉంటారు? ఇప్పుడు ఫ్యామిలీని వదిలేస్తారు. ఒక పక్క అవును. ఫ్యామిలీని వదిలేస్తారు. అవునండి. ఇంకో పక్కనేంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వదిలేసి సొసైటీని వదిలేసి ఒక హ్మ్. డిఫరెంట్ ఆహ్, కైండ్ ఆఫ్ వేలోకెళ్తుంటారు. ఆ! వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా చాలా ఫేస్ చేయాల్సొస్తది గదా! ఎట్లాంటి సిట్యుయేషన్స్? అంటే నేను ఎప్పుడు అది ఫేస్ చేయలేదనమాట. కాకపోతే చాలా స్టోరీస్ విన్నాననమాట. చూసాను కూడా. హ్మ్. ఒక 14, 15 ఇయర్స్‌లో అండి బయటికి వదిలేస్తారు అమ్మ వాళ్ళు. హ్మ్. అవును. తోసేస్తారు బయటికి. హ్మ్. ఏం తెలుసండి ఆ ఏజ్‌లో ఏం తెలీదు. ఎక్కడ పడుకోవాలో తెలీదు. ఎక్కడ తినాలో తెలీదు. ఎక్ వస్తారు బయటికి. నేను చాలా ఇంటర్‌వ్యూస్‌లో చెప్పాను. చాలా బాధగా ఉంటదండి. పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలు బయటకి వదిలేస్తే ఎక్కడ పడుకుంటారు? ఆ బస్ స్టాప్‌లో, కాలువల పక్కన. తిండి లేక అల్లాడుతారండి. ఆకలి బాధతోనే వాళ్ళు ఈ భిక్షాటనకంట, సెక్స్ వర్క్ అంట ఎళ్ళిపోతారనమాట. అదే మీరు దగ్గర పెట్టుకుంటే వాళ్ళను, మీ భయంతో వాళ్ళు మంచిగా చదివి ఏదో ఒక జాబ్ చేస్తారు. యాక్సెప్ట్ చేయండి. వాళ్ళ తప్పు కాదనమాట. వాళ్ళే మీ తప్పని క్వెషన్ చేస్తే, మీ కర్మ వల్లే నేనిట్లా పుట్టానని క్వెషన్ చేస్తే మీరు ఏం ఆన్సర్ చెప్తారండి? చెప్పలేరు. ఆలోచించండి కొంచెం. సొసైటీ మీకేం పెట్టదండి. మాటలు విసరడానికి ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎవ్వరు రారు. మీకు మీరే. ఇలాగని తెలిసినప్పుడు ప్రపంచం పెద్దగున్నదాన్ని చిన్నగా చేసుకొని మీ కూతురు, కొడుకో వాళ్ళే ప్రపంచం అనుకోని బ్రతకండి. రేపు వాళ్ళే మీకు ఈ అన్నం పెడతారనమాట. మీరు కొంచెం ఏజ్ అయిపోయినంక. అదే చెప్పాలనుకుంటా అండి. అదేనండి. అయితే ఇక్కడ చాలామంది మీరు ఇందాక అన్నారు. చాలామందేంటంటే భిక్షాటనకి వెళ్ళిపోతా ఉంటారు. లేదంటే ఇట్లా సెక్స్ అవును. వర్క్‌కెళ్ళిపోతారని చెప్పని అన్నారు కదా! అంటే జనరల్‌గా అంటే వీళ్ళ మీద కొంతమంది మీద ఏంటంటే ఒక ఒపీనియన్ ఉండిపోద్ది ఎవరికైనా. అవును. అంటే వీళ్ళు ఇట్లానే ఉంటారు. వీళ్ళు ఇట్లానే చేస్తారు. ఇలాంటి పనులే చేస్తారు అని చెప్పని నా ఒపీనియన్ ఉంటది చూసారా? హ్మ్. అట్లాగా స్టిక్ అయిపోయి ఉంటది ఆళ్ళ మీద. అదే. దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొంతమంది ఏంటంటే చాలా మంది కూడా అట్లా చేసేవాళ్ళు కూడా ఇంకా దారుణంగా అవునండి. చేసేటోళ్ళు కూడా చాలా హ్మ్. మందున్నారు. ఇప్పుడు ఒక భిక్షాటన గురించి మీరు అవును. చెప్పుకున్నా గానీ, చాలా అంటే చాలా రూడ్‌గా బిహేవ్ చేసేవాళ్ళుంటారు. అవునండి. డిమాండ్ జేసి తీసుకునేటోళ్ళుంటారు. వాళ్ళు నిజంగా ట్రాన్స్ అని చెప్పని అనుకోవాలా?
తప్పు ఇద్దరి వైపు ఉందండి. నేను మా కమ్యూనిటీ అని మా దాన్ని సపోర్ట్ చేయను. అలాగే సొసైటీ కూడా కరెక్ట్ చేస్తుందంటే అది కూడా నేను యాక్సెప్ట్ చేయననమాట. ఎందుకంటే 2 వైపులా తప్పు జరుగుతుందండి. ఆహ్, వీళ్ళు చిన్నతనంలోనే ఇవన్నీ స్ట్రెస్‌కి, బాధలన్నీ అనుభవించి వాళ్ళు చాలా రూడ్‌గా తయారైపోతారనమాట. ఎవరున్నారు మాకింకా అలాగ రూడ్‌గా తయారైపోయి పేరెంట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఎందుకుంటారండి? పుట్టినవాడు ఎవరు నేను పోయి భిక్షాటన చేయాలా, సెక్స్ వర్క్ చేయాలని ఎవ్వరు అనుకోరండి. మంచిగా రెస్పెక్ట్‌గా బతకాలని అనుకుంటారు. కానీ సిట్యుయేషన్స్ వాళ్ళని అట్లా మార్చేస్తాయి. మా వాళ్ళలో కూడా తప్పుందండి. వాళ్ళకి మంచి గైడెన్స్ లేక చాలా రూడ్‌గా నేను కూడా చూసాను ఈ మధ్య న్యూస్‌లో. చాలా తప్పండి. మీకే ఫ్యామిలీ వాల్యూ తెలియాలండి. మన ట్రాన్స్ వాళ్ళకి ఫ్యామిలీ యొక్క వాల్యూ తెలియాలి. ఆ ప్లేస్‌లో మీరు మీ పేరెంట్స్ కానీ, మీ అన్న కానీ ఉంటే మీరు అలా చేసి అడగగలుగుతారా? ఒక్క నిమిషం ఆలోచించండి. మన పేరెంట్స్ ఆ ప్లేస్‌లో ఉంటే మీరు అడగగలుగుతారా? లేదండి. మనకే తెలియాలి. ఫ్యామిలీ వాల్యూ మనకే చాలా బాగా తెలియాలి. ఎందుకంటే వాటన్నిటిని కోల్పోయి ఉంటామనమాట. దాని వాల్యూని గుర్తుపెట్టుకొని కొంచెం బిహేవ్ చేసేటప్పుడు తీసుకోండి లేదని లేదు. కానీ వాళ్ళ పైన ప్రెషర్ పెట్టి ఇంకొకటి చెప్పాలండి, ఏమన్నా అనుకోండి కానీ అందరిని అనట్లేదు, కొందరిని ట్రైన్‌లో నేను కూడా చూసానండి. జనరల్ బోగీలోనే వాళ్ళు ఏదో ₹100 మిగిలించుకోవాలనేసే వెళ్తారు. దాంట్లోకే వెళ్ళి అలా చేయడం నాకెందుకు బాధేసిందండి. అది తప్పనుకోండి, ఏదన్నా అనుకోండి కానీ వెళ్ళండి. ఏసీలోకెళ్ళండి మీకు ఈ ధైర్యం ఉంటే. లేదంటే స్లీపర్‌లోకెళ్ళండి. వెళ్ళలేమండి అక్కడ డబ్బున్న వాళ్ళుంటారు. ఇది జనరల్‌లో నిల్చొని నైట్ అంతా చాలా రాత్రులు ప్రయాణిస్తున్నారంటే వాళ్ళు ₹10 మిగిలించుకోవాలనేసి వెళ్తుంటారనమాట. ప్లీజ్ అదొక్కటి అర్థం చేసుకోండి. ఎక్కువ హింసించకండి అనమాట. అదే నా కమ్యూనిటీ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసేది. సూపర్ అండి. సూపర్ అసలు. నైస్ అండి. అయితే ఇంకొక విషయం వచ్చేటప్పటికి చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో చాలా సోషల్ మీడియాలో వీడియోస్‌లో కూడా వస్తా ఉంటాయి. అంటే మమ్మల్ని లవ్ చేసి ఇబ్బంది పెట్టి, అంటే మమ్మల్ని యూజ్ చేసుకొని తర్వాత మా దగ్గర ఉండి మాతో ఉంటానని చెప్పని తర్వాత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పినట్టుగా వాళ్ళే ఓన్‌గా వీడియోస్ అయన్నీ పెడతా ఉంటారు. అంటే ఇక్కడ వీళ్ళ దగ్గరికి దేని గురించి వస్తున్నారు? అంటే ఒక డబ్బు గురించి వస్తున్నారా? లేదంటే ఒక సెక్స్ గురించి వస్తున్నారా వీళ్ళ దగ్గరికి? ఇది చాలా మంచి క్వెషన్ అడిగారండి. థ్యాంక్ యూ. చాలా న్యూస్ చూసానండి. ఇలాగా ప్రేమలో మోసపోయి సక్సెస్‌ఫుల్‌గా వేళ్ళ పైన లెక్క పెట్టొచ్చండి. సక్సెస్‌ఫుల్‌గా ఒక లవ్ స్టోరీ రన్ అవుతుందనేది. ఫస్ట్ వచ్చేసి నేను సైకాలజీ కూడా కొంచెం చదివానండి. మా ట్రాన్స్ వాళ్ళు ఎలాగంటే లోన్లీగా ఫీల్ అవుతారు. నేను ఒక 15 కంట్రీల దాకా తిరిగి మాట్లాడాను ట్రాన్స్ వాళ్ళతో. ఏంటి మీ ప్రాబ్లమ్స్ అని మాట్లాడితే నైట్ అయితే ప్రతి ఒక్కరు ఏడుస్తారండి. ఒక్కరి ఒంటరిగా ఉంటారు, తోడు లేరని ప్రతి ఒక్కరు ఏడుస్తారంట. నేను కూడా అండి ఒకప్పుడు అట్లా అనిపించేది. మనకు తోడు కావాలి, ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఒక మనిషి మనకు ఉండాలి అని చాలా బాధపడుతుంటారు. ఆ లోన్లీనెస్‌లో ఎవ్వరు కొంచెం ఇంట్రెస్ట్‌గా ప్రేమగా మాట్లాడించినా లొంగిపోతారు త్వరగా. వీళ్ళు అబ్బాయిలు నిజమండి చాలా తప్పది. మీకు వాళ్ళని సెక్స్ కోసమో, మనీ కోసమో వాళ్ళని తీసుకొని వాళ్ళని వదిలేయడం చాలా తప్పు. మీరిప్పటికేమో గెలవచ్చు, వాళ్ళతో మనీ తీసుకోవచ్చు, సెక్సువల్‌గా ఎంజాయ్ చేసి వదిలిపెట్టొచ్చు. కర్మ అనేది ఒకటి ఉంటుందండి. దాన్ని ఖచ్చితంగా మీరు ఏదో విధంగా అనుభవిస్తారనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో కూడా అక్క, చెల్లి ఉంటారనమాట. వాళ్ళకి అలా జరిగితే మనము తట్టుకోగలుగుతాం. అదొక్కసారి ఆలోచించండి కొంచెం. మా వాళ్ళకి కూడా అంతే అండి. తెలుసుకోవాలి ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి. మనం ఒక 20 ఏళ్ళు దాటాయంటే ఒక మనిషి మన దగ్గరికి సెక్స్ కోసం వస్తున్నాడా, లేదంటే మనీ కోసం వస్తున్నాడా ఈజీగా అర్థమవుతుందండి. ఒక 2 మంత్స్ వాళ్ళతో జర్నీ చేస్తే వాళ్ళు మన కోసం మన దగ్గరికి దేనికోసం వస్తున్నారో అనలైజ్ చేసుకోలేదంటే అది మన తప్పు కూడా ఒక రకంగా అవుతుంది. అఫ్‌కోర్స్ ఐ కెన్ అండర్‌స్టాండ్. మనకి లోన్లీనెస్ వల్ల అలా చేస్తాం. బట్ ప్లీజ్ బీ కేర్‌ఫుల్. వీళ్ళు లాస్ట్‌కి మీరు అలవాటైపోయిన తర్వాత మీరు చనిపోవడానికి కూడా సిద్ధం కావాల్సొస్తది వీళ్ళ కోసం. నెవర్ డూ దట్. ఎందుకంటే చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే
వాళ్ళు బహిరంగంగానే చెప్పి నువ్వు ఇట్లా చేసావు సో అని వాళ్ళ ఐడెంటిటీ కూడా రివీల్ చేసి వీళ్ళు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించుకోవాలి. జనరల్గా అబ్బాయిల్లో ఏంటంటే ఒక అమ్మాయితోనే చాలా ఇష్యూస్ ఉంటాయి. అవునండి. ఒక అమ్మాయితోనే చాలా ఇష్యూస్ ఉంటాయి. రెగ్యులర్ గా గొడవ పడతా ఉంటారు, ఏదో ఒకటి విడిపోతూ ఉంటారు, బ్రేకప్ అయిపోతుంటారు, రకరకాలు ఉంటాయి. అటువంటి వాళ్ళ కొంతమంది ఏంటంటే ఇట్లా ట్రాన్స్ దగ్గరకు వచ్చి వీళ్ళని ఎట్లాగా నమ్ముతారని చెప్పని ఎట్లా బిలీవ్ అవుతున్నారు, అదేనండి, ట్రస్ట్ గా ఉంటారని చెప్పి మాయమాటలు బాగా చెప్తారనమాట. కాకపోతే ట్రాన్స్ కూడా తెలుసుకోవాలి, మనకు కూడా చాలా పవర్ఫుల్ రూల్స్ ఉన్నాయండి ఇప్పట్లో. సో మీరు అవన్నీ గుర్తుపెట్టుకోండి, మీరేమి తక్కువ కాదనమాట. సో మీరు మంచి లైఫ్ ని లీడ్ చేయండి. చాలా కేసెస్ కోర్టు కూడా వెళ్తాయండి, కేసెస్ కూడా ఉంటున్నాయి. మరి అక్కడ అంటే ఏమైనా జస్టిస్ దొరుకుద్దా కోర్టుకు వెళ్తే కేసెస్? ఎందుకంటే ఒక అబ్బాయి మీద కేసేసి ఇట్లా ఒక ట్రాన్స్ వెళ్ళి అబ్బాయి మీద కేసేసి నన్ను ఇట్లా మోసం చేస్తాడు, ఇట్లా చేస్తాడని చెప్పి అన్నట్టుగా, అంటే అక్కడ జస్టిస్ ఉంటుందా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అంత పవర్ఫుల్ లాస్ ఇక్కడ నాకు అంత తెలీదు, బట్ యూరోప్ లో అయితే ఉందండి, పవర్ఫుల్ లాస్ ఉన్నాయి. బట్ కాకపోతే అక్కడ ఎలా ఉంటుందంటే ఒక మనసులు అండి ఇవి. మనీ అయితే కోర్టుకి వెళ్ళి నువ్వు ఇవ్వాలరా లేదంటే జైల్లోకి వేస్తాం అని తెచ్చుకోవచ్చు, ఆస్తి అయినా తెచ్చుకోవచ్చు. ఒక మనస్సుని నువ్వు దగ్గరికి లాగి బంధించలేమండి అది. నా ఒపీనియన్, అది మేబీ తప్పు అయి ఉండొచ్చు. బట్ రెండు మనసులు అనేది అది కోర్టులోకి వెళ్ళో లేదా ఎక్కడన్నా వెళ్ళి మీరు దగ్గర చేసినా కూడా అది హ్యాపీగా ఉండలేరు. మేబీ వాడు అవన్నీ పెట్టుకుని చంపేయచ్చు వాళ్ళను, ఏదైనా చేయొచ్చు. సో వాళ్ళు వెళ్తే మనకేమి ఫ్యామిలీని వదులుకున్నారంట, ఇలాంటి వాళ్ళని ఏం లెక్క చేయగలుగుతారని మరీ లైఫ్ని స్టార్ట్ చేయండి హ్యాపీగా అని చెప్తానండి. స్ట్రాంగ్గా బయటికి రావాలి, మీరు స్ట్రాంగ్గా ఉండి. వాళ్ళు వెళ్ళిపోయినారంటే వాళ్ళ కోసం సూసైడ్ నెవర్ డూ దట్. ఈరోజు రాత్రి అయిందంటే రేపు ఉదయిస్తుంది అనేది ఖచ్చితంగా నిత్య సత్యం అన్నమాట. సో మీరంతా స్ట్రాంగ్ ఉండాలి. రైట్. అయితే ఇంకొక విషయం మేడం, ఇప్పుడు మీరు యూరోప్ లో అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు యూరోప్ లో? అదేవిధంగా మీరు చాలా కంట్రీస్ కూడా తిరిగానని చెప్పన్నారు, ఈ ట్రాన్స్ గురించి కూడా చాలా మంది గురించి తెలుసుకున్నానని చెప్పన్నాను. అంటే ఇక్కడ మనకి ఏంటంటే బేసిక్ ఇక్కడ మన సైడ్ చూసే వరకు ఏంటంటే ట్రాన్స్ అంటే ఎట్లా ఉంటుంది, బయట కంట్రీస్ లో ఎట్లా ఉంటుంది? అక్కడ భిక్షాటం లేదండి, ట్రాన్స్ ఎవ్వరు నీకు రోడ్ల పైన అస్సలు కనిపించరు. తర్వాత నైట్ టైమ్స్ రోడ్ పక్కన అస్సలు కనిపించరు. వాళ్ళకి యాప్స్ ఉంటాయండి, సెక్స్ వర్క్ చేస్తారు. 90% ట్రాన్స్ అక్కడ సెక్స్ వర్క్ చేస్తారు, బట్ వాళ్ళు ఎప్పుడు బయటకు కనిపించరు. అందువల్ల వాళ్ళ పైన ఇట్లా ట్రాన్స్ అంటే ఇట్లా చేస్తారు అనే నెగటివ్ ఫీలింగ్ తక్కువ అన్నమాట అక్కడ. ఎంతున్నా ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఉంటాయి, సో ఆన్లైన్ లో అన్ని జరిగిపోతుంటాయి, బట్ బయటకి కనిపించరు ఎక్కువ ఏదైనా చేస్తున్నారు అనేసి. అలాగా, సో అక్కడ లాగా ఉంటుంది. రైట్. అంటే జనరల్ గా ఇప్పుడు ట్రాన్స్ మీరు ఇందాక అన్నారు, వాళ్ళ ఫీలింగ్స్ చాలా వరకు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కానీ లేదా లోన్లీగా ఉండడం వల్ల కొంచెం ఎవరైనా క్లోజ్ మాట్లాడితే వాళ్ళతో క్లోజ్ అయిపోవడం అని ఇట్లా అంటారని అంటారు. ఇలాగా అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా, అంటే ఎప్పుడైనా మీకు ఆ ఫీలింగ్స్ ఎప్పుడైనా కలిగిన? అంటే నేను 12 ఏళ్ళు లవ్ స్టోరీలో ఉన్నానండి, పాస్ట్ లో 12 ఏళ్ళు కలిసే ఉన్నాం అనమాట. చాలా అండర్స్టాండింగ్ అండి, ఒక ట్రూ లవ్ అన్నమాట, నిస్వార్థమైన ప్రేమ అంటారు అలాంటిది. ఇద్దరం తను బాగుండాలి అంతే చాలు అనుకుని నేను, తను కూడా అలాగే అనుకున్నాడు. మా మధ్య ఎప్పుడు డబ్బు అనేది అస్సలు బ్యారియర్ కాలేదన్నమాట. అలాగా ఉన్నాం. కాకపోతే తనకు మ్యారేజ్ అయిపోయింది, ఇంట్లో వాళ్ళు చూడడం వల్ల. సో తనకి పిల్లలు కూడా పుట్టారు. సో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి నేనే చెప్పాను అనమాట, మనం విడిపోతేనే మంచిది. ఎందుకంటే నిన్ను నమ్ముకొని ఇంకొక అమ్మాయి ఉంది, పిల్లలు ఉన్నారు. సో నీ లైఫ్ ఇప్పుడు వేరేగా ఉంది. సో నేను నీ లైఫ్ని డిస్టర్బ్ చేయడం మంచిది కాదనుకొని, తను మంచిగా ఎక్కడున్నా మంచిగా ఉంటే అంతే చాలా అనేసి నేను బ్రేకప్ చెప్పేసానండి. అలా చెప్పేసి. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను స్కూల్ తర్వాత నా కాలేజ్ లో ఉన్నప్పుడే స్టార్ట్ అయిందండి. ఓకే, అయితే ఈ విషయం దాసేసారు అయితే. స్కూల్లో కూడా కాలేజీలో అంటే కాలేజీలో ఎవరికి తెలియదు సీక్రెట్ గా చెప్పారు. ఎలా స్టార్ట్ అయింది?
తను మా సీనియర్ అన్నమాట. ఓకే. సో తను ఇలాగేం కాదు. తను స్ట్రెయిటే అన్నమాట. బట్ కాకపోతే తనకు కొంచెం లవ్ బ్రేకప్ అవ్వడం వల్ల నాతో కొంచెం క్లోజ్ అయ్యి అక్కడ తను డిప్రెషన్‌గా ఉండి ఇక్కడ రిఫ్రెష్ అయ్యాడా? తను ఇంకా నాలో అమ్మాయిని చూసాడనమాట. తిను అబ్బాయి కాదు అమ్మాయిలాగా ఉంది అన్నట్టు. ఓహ్! తనకొక్కటి తెలుసండి. ఆ! ఇంకెవ్వరికీ తెలీదు అప్పట్లో. సో మేము అలా చాలా మంచిగా ఉన్నాం. చాలా కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ చూసామన్నమాట తనతో. ఓకే. హ్యాపీగా ఉన్నాం చాలా. విడిపోయినప్పుడు చాలా బాధేసింది. హ్మ్. ఎందుకంటే 12 ఏళ్ల ప్రేమ కాబట్టి 12 ఇయర్స్ అంటున్నారు. మరి ఆ! సినిమాలు, హ్మ్. పబ్‌లు, అది హోటల్స్ ఎవరైనా రైటర్ ఉంటే రండి. నా స్టోరీ చెప్తాను. సూపర్ హిట్ అసలు. అవునా? నా ఎక్స్ లవ్ లేదు మాకు కూడా స్టోరీ. కొంచెం చెప్పండి. లేదండి. అది సస్పెన్స్ అన్నమాట. ఆల్రెడీ నేను ఒక రైటర్‌కి చెప్పానన్నమాట. తను ఒక సీరీస్ ఓహ్! తీయాలి కూడా అనుకుంటున్నాడు. ఓకే. దాంట్లో చాలా కష్టాలు ఏది మాకు కొన్ని చెప్పండి. మాకు కొన్ని చెప్పండి. ఏమో మాకు కూడా తెలుస్తది కదా! అంటే దాంట్లో అంటే ఎట్లా? అంటే ఒక్క కోక్‌లో స్ట్రాలేసుకొని తాగడం. అలాగే ఉన్నాయి. తర్వాత ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఓహ్! ఉన్నాం ఇద్దరం. అలాగా చాలా అన్యోన్యంగా ఉన్నామన్నమాట. ఒక ట్రూ లవ్ అంటే ఇలాగున్నాము. హ్మ్. చాలా మందిని ఎదిరిచ్చామన్నమాట. చాలా ఫేస్ చేసాం. అంటే ఆహ్, ఎదిరించడం అంటే ఎవరిని ఎదిరించారు? అంటే కొంచెం బయట అంటే ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఉన్నామొచ్చి మేము. ఓహో! హైదరాబాద్‌లో కొన్ని ఇన్సిడెంట్స్ అన్నమాట. ఆ! ఇంట్లో కొంచెం డౌట్స్ ఏదన్నా తెలుస్తుందన్నప్పుడు నేను సూసైడ్ చేసుకోవాలన్నప్పుడు తను నన్ను ఎలా ఆపాడు, నన్ను ఎలా ఓహ్ కంట్రోల్ మై గాడ్! చేశాడు. హ్మ్. చాలా జరిగాయండి ఇవన్నీ చాలా జరిగాయన్నమాట. అది ఓకే. ఒక సీరీస్ లాగా మీరు తీయాలనుకుంటున్నాను. సీరీస్ గురించి ఇప్పుడు మాకు చెప్పట్లేదయితే. అందుకే అండి. ఆ! అది సస్పెన్స్ అన్నమాట. మీకొక సీరీస్ వస్తుంది ఫ్యూచర్‌లో చూడండి అది. అవునా? ఆ! రైట్. అంటే హ్మ్. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు తను మీ కాలేజీ నుంచి హ్మ్. ఇష్టం అని చెప్పనన్నారు గదా! హ్మ్. మరి ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టి ఎళ్ళిపోయారా బయటికి? చాలా సార్లండి. ఆ! వెళ్ళాను చాలా ప్లేసెస్‌కి ఓకే. వెళ్ళాను. ఎక్కడికి అంటే కాలేజ్ ఎక్కడ దూరమేం చదివారు కాదు. మీరు? మా అనంతపూర్‌లోనే ఓహో! దగ్గరలోనే అక్కడ. అక్కడేనా? ఆ! మా ప్లేసెస్ ఉంటాయన్నమాట కొన్ని. ఒక స్పాట్స్‌కెళ్ళేవారా? స్పాట్స్‌కెళ్ళేవాళ్ళం అలాగా. ఓకే. బయట తినడం, తిరగడం. చాలా బాగా. హ్మ్. మనీ ఎప్పుడే కానీ మా మధ్య బ్యారియర్ అస్సలవ్వలేదు. హ్మ్. యూరోప్ గూడా వచ్చారా మీతో పాటు? లేదు రాలేదండి ఎక్కడ. అప్పటికి రాలేదా? పెళ్లయిపోయింది కాబట్టి రాలేదు. ఓకే. ఇప్పుడు నాకు ప్రెజెంట్ అంటే మేము విడిపోయి దాదాపు 3 ఇయర్స్ పైన అవుతుంది. ఓహో! 3, 4 ఇయర్స్ అవుతుంది. హ్మ్. సో, ఇప్పుడు నాకు 1 ఇయర్ పైనుంచి మరి నేను నా కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేశాననమాట. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. ఓహ్! తనకంతా చెప్పాననమాట నా స్టోరీ మొత్తం. హ్మ్. తను స్పానిష్ అబ్బాయి తను. ఓకే. నేను చాలా లక్కీ అండి. ఎంత ప్రేమగా చూసుకుంటాడంటే నేను హ్మ్. ఇంక చెప్పలేని మాటల్లో. అవునా? అంత ప్యూర్‌గా ప్రేమిస్తాడు. మనీ అట్లా ఎప్పుడూ లేదు మా మధ్య. నేను హ్మ్. అడగనండి. ఎందుకంటే నేను ఇవాళ నాకు గిఫ్ట్ లేదని ఇస్తే నేను అస్సలు తీసుకోనండి. ఎందుకంటే ఇవన్నీ ఏదో ఒక చోట బ్రేకప్స్‌కి దారి తీస్తాయన్నమాట. అందుకనేసి నేను వాటిపైన ఎక్కువ ఆశలు పెట్టుకొని గిఫ్ట్‌లంటా ఇస్తే కూడా అస్సలు తీసుకోను వద్దని. ప్రేమగుందా ఒక రోజ్ ఇవ్వు లేదంటే మంచిగా ఎక్కడైనా ఎళ్లి భోంచేద్దాం అంతే. అంతే తప్ప కొంచెం గిఫ్ట్‌లు ఇచ్చి ఫ్లర్ట్ చేస్తే నాకు అస్సలు నచ్చదన్నమాట. హ్మ్. హ్మ్. ఓకే. అయితే నాదొక చిన్న డౌటండి. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కూడా మంచిగా చదువుకొనొచ్చారని హ్మ్. చెప్పనన్నారు. కాలేజ్ గాని ఇవన్నీ అవును. గూడా మాస్టర్స్ చేశారు. అయితే ఇక్కడ ఆహ్, మీరు ఆ చదువుకున్న టైంలో గాని, మీకు ఫీజుకి గాని, లేదంటే మీ ఎక్స్‌పెన్సెస్ గాని, వీటన్నిటి కూడా ఎట్లా మరి? చాలా కష్టపడేదాన్నండి. నేను 6 ఏళ్ళు అప్పుడే స్టార్ట్ చేశాను వర్క్ చేయడం. ఓహ్! చిన్న ఇంతే ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. ఆహా! నాకిప్పటికి ఎన్ని ఇట్లా మడి కోతలకెళ్ళినప్పుడు కొడవలి ఏట్లు బయలుదేరి పని చేశాను. కట్టెలు కొట్టడానికి వెళ్ళాను. అమ్మ వాళ్ళది ఫ్రూట్స్ బిజినెస్ ఉంటే అక్కడ వెళ్ళి సండే, సాటర్‌డే ఎప్పుడు వీలుంటే అప్పుడు మాది స్కూల్ ఆఫ్టర్‌నూన్ దాకే. హుహు. మధ్యాహ్నం నుంచి మరి పళ్ళమ్మడానికెళ్ళేదాన్ని. హ్మ్. స్కూల్‌లో కూడా టీచ్ చేసేదాన్ని. మార్నింగ్ 4కి లేచి 5కంతా ఎళ్తే 8:30కి అక్కడ ట్యూషన్ లాగా చెప్పేసి ట్యూటర్‌గా మరి 9కి కాలేజ్‌కెళ్ళి మరి ఈవినింగ్ కూడా ట్యూటర్‌గా వెళ్ళి స్కూల్‌లో చెప్పి తర్వాత మెడికల్ ఏజెన్సీలో కూడా వర్క్ చేసి
ఓకే. ఎప్పుడు అడగలేదు ఇంట్లో మనీ. ఇంకా నేనే కొంచెం సపోర్ట్ చేసేదాన్ని. మీ హ్మ్. స్టడీకి మీరే నాకంతా ఫ్రీ స్టడీస్ అండి మొత్తం. ఓకే. నాకు బట్టలు అవన్నీ కూడా ఇచ్చేవాళ్ళనమాట. మంచిగా చదువుతున్నాననేసి. మంచి గ్రేడ్‌తో ఉన్నారు కదా! ఆ! పెన్నులతో సహా నాకిచ్చారు మా టీచర్స్. ఓకే. మా స్కూల్‌లో రఘునాథ్ సార్ అని ఉంటారు. సార్ థాంక్ యూ సార్ మీరెక్కడున్నా. అదే అడుగుదాం సార్ అనుకున్నాను. సారయితే దోసలు కూడా పెట్టిచ్చాడు. వెళ్ళిరా తినిపో అనేసి. హ్మ్. అసలు చాలా మంచివారు సారు. ఆదినారాయణ రెడ్డి సార్ అనేసి మా ఇంకొక సారు. నన్ను చాలా మోటివేట్ చేసేవారనమాట. ఈ స్టేజ్ నుంచి వచ్చావు మంచిగా చదవాలి నువ్వు అది ఇది అనేసి. అలా ఉన్నారు. లక్ష్మీదేవి టీచర్ అని అంగన్వాడీలో టీచర్. ఓహో! అవును. చిన్నప్పటి నుంచి కూడా గుర్తున్నారా అందరైతే? అంతా గుర్తున్నారు మా సార్ వాళ్ళంతా, మా ఫ్రెండ్స్ అంతా. మీ ఫ్రెండ్స్ చెప్పండి. చాలా మంది ఉన్నారండి. అందులో అంటే మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి అంటే అశోక్ అని ఇంటర్‌లో ఒక ఫ్రెండ్ అండి. చాలా క్లోజ్ ఫ్రెండ్ తను. తర్వాత బీఫార్మసీలోకొస్తే అమ్మాయిల్లో ఇప్పటికి అప్పటికి భాను అనే తనుంటది. ఓహ్! వెంకట్ అని ఒకతను. తర్వాత ఇంకా మోహన్, జగదీష్ వీళ్ళంతా బాగా ఓకే. క్లోజ్ ఫ్రెండ్స్. సోము వీళ్ళంతా. ఇప్పుడైతే ఇప్పటికి కూడా అంటే అనంతపురం అప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు రీసెంట్‌గా ఉన్న వాళ్ళైతే మా ఇద్దరు ఫ్రెండ్స్ భాష అనేసి, నిఖిల్ అనేసి అనంతపూర్‌లో. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఓహో! హ్మ్. కాలేజ్ నుంచే ఎట్లానో ఫ్రెండ్ కాబట్టి. అయితే ఇక్కడ అంటే నేననేది ఏంటంటే బాగా అంటే క్లోజ్ ఫ్రెండ్స్ హ్మ్. వరకు ఓకే. ఇక్కడ మీ పర్సనల్ కూడా షేర్ చేసుకునే విధంగా ఎవరుండేవారు? మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌కి ఒక్కటే అండి చెప్పింది. ఓహ్! తర్వాత కొంచెం లేట్‌గా భాను అనే అమ్మాయికి చెప్పాను. తనకి నా గర్ల్స్‌లో లైఫ్ గర్ల్స్‌లో. ఆహా! వాళ్ళిద్దరికే. హ్మ్. హ్మ్. అంటే ఇప్పటికి పరిచయం ఉన్నారా? అంటే ఆ! ఇప్పటికి కాంటాక్ట్‌లో ఉన్నారా? కాంటాక్ట్‌లో ఉన్నారు. వస్తారు. ఆహా! మా ఇంటికొస్తారు. ఓకే. హ్మ్. రైట్. అంటే ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడండి? అంటే ఇప్పుడు యూరోప్‌లోనే ఉంటున్నారా? లేదంటే ఇక్కడ స్పెయిన్‌లోనే స్టేజ్ ఉంటానండి నేను. ఓహ్! స్పెయిన్‌లోనే ఉంటారా? ఇక్కడికి ఎందుకొచ్చానంటే అది మిస్ యూనివర్స్ ఫ్రాన్స్ 2024కి నవంబర్‌లో ఉంది. సో, దానికోసం వచ్చాననమాట. అదే. నాకేం రావాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే నా జాబ్ ఉంది. నాకు అక్కడ ఆల్రెడీ మిస్ వరల్డ్ గెలిచాను. బట్ మన కంట్రీలో ఈ సిట్యుయేషన్‌ని చూసి బాధేసి అట్‌లీస్ట్ కొంతమందైనా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి అవును. చదువుకున్న వాళ్ళు. వాళ్ళలో మార్పొస్తుందనేసి ఇండియాకొచ్చాననమాట. సో, అది మెయిన్ రీజన్. ఓకే. హ్మ్. రైట్. ఇక్కడ మీకు అంటే ఫస్ట్ కిస్ అంటే ఇప్పుడు మీరు మీ బాయ్ హ్మ్. ఫ్రెండేనా? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హ్మ్. ఫస్ట్ కిస్ అంటే? అవునండి. అంటే మీరు అడిగారా? అతనే అడిగారా? ఆబ్వియస్‌గా అబ్బాయిలే అడుగుతారు కదండీ! అమ్మాయిలెప్పుడు నోనే చెప్తారండి. అవునా? అంటే ఏ ఆ! సిట్యుయేషన్ ఎప్పుడు? ఫస్ట్‌లోనే అన్నమాట. అంటే మేము కొంచెం క్లోజ్ అయిన 3 ఇయర్స్ తర్వాత ఓహ్! మేము పరిచయమైన 3 ఇయర్స్ తర్వాత సో, హ్మ్. కెన్ ఐ కిస్ యూ అని అడిగాడన్నమాట. సో, అలాగా. హ్మ్. మీరు ఓకే ప్రొసీడ్ అన్నారా? లేదండి ఆ! ఫస్ట్‌లో అవన్నీ నేనొద్దు అది ఇది అన్నానన్నమాట. ఆ! తర్వాత ఇంకా ఫ్లర్ట్ చేసి తన హ్మ్. బర్త్‌డేకి అడిగాడన్నమాట. ఆ! నాకన్ని గిఫ్ట్‌లు ఇచ్చి ఓహ్! సో, అడిగాడు. అంతే. ఏమేం గిఫ్ట్‌లు ఇచ్చారు? రోజ్ ఇచ్చాడు. నేనెక్కువ గిఫ్ట్స్ అంటే తీసుకోను. తనకి హ్మ్. తెలుసనమాట. నాకస్సలు ఇష్టం ఉండదు. ఒక రోజ్ తెచ్చాడు. తర్వాత తినడానికి మంచి కేక్స్ అవన్నీ తెచ్చాడు. అంతే. హ్మ్. హ్మ్. అంటే ఫ్లర్ట్ చేశారంటున్నారు గదా! అంటే ఎలా అని ఫ్లర్ట్ చేసేవాడు మిమ్మల్ని? ఇంకెలాగా అబ్బాయికి మీకే బాగా తెలిసుండాలి. అంటే అందంగా సో, ఉన్నావు నువ్వు అని అలా? అదే అబ్బాయిలు ఏమి చెప్తారు. అంటే మీకు అంటే మీరు ఫీల్ అయ్యారు కదా! మీరు హ్మ్. ఆ ఫ్లర్టింగ్ అనేది ఫీల్ అయ్యారు కదా! ఫ్లర్ట్ అంటే ఇంకేముంటుందండి. ఇంకా చాలా యూనిక్ నువ్వు. నీ ఓకే. క్యారెక్టర్ బావుంటుంది. అందంగా ఉన్నావంటే అమ్మాయిలు ఇంక ఎగిరిపోతారుగా. అదే. అలాగా? హ్మ్. ఓకే. రైట్. హ్మ్. నైస్ అండి. రైట్. ఇంకో విషయం వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పారు. హ్మ్. చాలా మంది ఇట్లాగా బయటికి వెళ్ళడం అవును. హ్మ్. ఆహ్, ట్రైన్‌లో వాటిలో గూడా మీరు హ్మ్. చెప్పారు. ఇట్లా వాళ్ళు భిక్షాటనకి వెళ్ళడం గాని, హ్మ్. అంటే వీళ్ళలో కూడా మీ కమ్యూనిటీలో వచ్చేప్పటికి కొంతమంది పెద్దవాళ్ళని చెప్పని ఉంటారు. అవునండి. అంటే వాళ్ళని మీరు చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా అవునవును. చూసుకుంటా ఉంటారు. అవును. మరి వాళ్ళలోనే చేంజ్ వస్తే బావుంటదేమో అని చెప్పని అవునండి. ఉండొచ్చు అది కదా! ష్యూర్‌గా అండి. ఇప్పట్లో మారుతున్నారండి వాళ్ళు. మాలక్స్ అంటారనమాట. గురువులుంటారు. ఓహ్! నాని గురువులనేసి ఉంటారు. మాలకులు ఉంటారు. వాళ్ళు కూడా ఈ మధ్య చేంజ్ అవుతున్నారండి. వాళ్ళ చేతుల్లో ఏముండదండి. వాళ్ళు చెప్తారు నువ్వు మంచిగా బిహేవ్ చెయ్యి అనేసి.
బట్ వీళ్ళకి కూడా సున్నితంగా ఉంటారండి. చాలా సున్నితమైన మనసు ఫ్రాన్స్ వాళ్ళది. ఉమ్, ఇవన్నీ సొసైటీ నుంచి, ఫ్యామిలీ నుంచి ఇవన్నీ ఎదుర్కోవడం వల్ల అంత హార్ష్గా హార్ష్‌గా మారిపోతారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్లి మంచిగా కూర్చొని అమ్మ అని ఒక్క మాట మాట్లాడండి. కన్నీళ్లతో అసలు కరిగిపోయి ఎంత మంచిగా మాట్లాడతారో. ఇంక నీకు కావాల్సిన భోజనం పెట్టిస్తారనమాట. అలా ఉంటారు. బట్ సొసైటీ కూడా వాళ్ళని చూస్తేనే పరిగెట్టడం. వాళ్ళేం వింత జీవులేం గాదండి. మీలో మనలాగా మన సొసైటీలో ఎగ్జిస్ట్ అయిన వాళ్ళే అన్నమాట. సో, కొంచెం రెస్పెక్ట్ చేయండి వాళ్ళని కూడా. సో, అప్పుడే ఈక్వాలిటీ అనేది రావాలన్నమాట. అప్పుడు బావుంటుందని నేను అనుకుంటున్నానన్నమాట. ఓకే. మీ లైఫ్ జర్నీలో ఎప్పుడైనా మీరు అంటే మీరు చెప్పారు జనరల్‌గా బయటకొచ్చేసిన వాళ్ళేంటంటే అవును. నేను చాలా మందిని అడిగాను ఒంటరిగా కూర్చొని ఏడుస్తా ఉంటారు అని అవునండి. చెప్పనన్నారు. హ్మ్. అంటే మీరు బాగా ఫీల్ అయిన విషయం ఏంటి? ఏ విషయంగా మీరు బాగా ఫీల్ అవ్వడం గాని లేదంటే అంటే నాకు బాధపడడం? ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి. హ్మ్. అంత ఎక్కువ కాదు కానీ ఒకానొక టైంలో అనిపిస్తది. అందరూ మిగతా అమ్మాయిలు, అబ్బాయిలు చూస్తే క్లోజ్‌గా ఉండడం, ఎక్కడైనా బయటికి పార్టీస్‌కెళ్ళినప్పుడు అవన్నీ చూస్తే మనసులో ఎక్కడో అనిపిస్తదనమాట. మనకు కూడా సెపరేట్ ఉంటే చేసినట్టుగా కనిపిస్తా ఉంటది. మనం ఒంటరిగా ఉన్నామేంటి? హ్మ్. మనకు కూడా ఎవరైనా ఉంటే బావుంటుంది కదా! అంటే వేరే వాటి కోసం అని కాదండి. వాళ్ళ పైన తల పెట్టుకొని పడుకొని మనకి ఒకరున్నారు. ఒక ధైర్యం అన్నమాట. ఒక ఏమంటారు? వాళ్ళుంటే మనకి ఒక సపోర్ట్ అన్నమాట. మెంటల్ సపోర్ట్. హ్మ్. అది మనీ పరంగాని కాదు. నువ్వు చేయగలవనే ప్రోత్సహించే వాళ్ళుంటారనేసి అది ఒకటుంటదనమాట. హ్మ్. నేను కూడా కొన్ని కొన్ని సార్లు లోలో ఉన్నప్పుడు ఫీల్ అయ్యాను. హ్మ్. తర్వాత దేవుడి దయ వల్ల నాకు ఇంట్రెస్టే లేకపోయింది. లవ్ హ్మ్. పైన ఇంక ఇవన్నీ సెట్ కావని. హ్మ్. కాకపోతే నేచర్ మనల్ని ఎవరినోని దగ్గర చేస్తుందన్నట్టు తన్ని నన్ను దగ్గర చేసింది. వాళ్ళ పేరెంట్స్‌ని కూడా ఒప్పించాడు. మా ఇంటికి కూడా వచ్చాడు అబ్రాడ్ నుంచి. ఇండియాకొచ్చి మా పేరెంట్స్ అందరిని కలిసాడు. ఓహ్! చాలా హ్యాపీగున్నాను తనతో. ఓకే. హ్మ్. ఇప్పుడైతే మీ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. అవునండి. అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారైతే. ఒప్పుకున్నారు. హ్మ్. నైస్. నైస్. అయితే త్వరలో పెళ్లి గూడా అన్నమాట అయితే. అంతే. హ్మ్. అయితే అవునండి. ఇక్కడ చాలామంది ఆహ్, ట్రాన్స్‌గా ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నాం అని చెప్పని గూడా చెప్తా ఉంటారు. అవునండి. అంటే ఎట్లా ఏంటి అంటే వాళ్ళు చేసుకుంటారా మ్యారేజ్? లేదంటే ఏంటండి? అంటే గ్రోత్ అవుతుందండి. ఓకే. అది సెపరేట్‌గా అయితే అబ్బాయిలతో కూడా ఉంటారు మ్యారేజ్ చేసుకొని. హ్మ్. కాకపోతే సీక్రెట్ రిలేషన్స్ అండి. ఎవ్వరు బయటికి రారు. హ్మ్. మీకు ఏదైనా ఆ! ఇబ్బందయిన తర్వాత నష్టపోయిన తర్వాత వస్తారు బయటికి. బయటపడతారు. దాంట్లో తప్పేముందండి. మీకు నచ్చిందంటే హ్యాపీగా ఉండండి. హ్మ్. పేరెంట్స్‌కి కూడా చెప్పండి. అండర్‌స్టాండింగ్ అవుతారు. ఇప్పుడు ఎంతమందికి లేరండి అమ్మాయిల్లో కూడా పిల్లలు లేని వాళ్ళు చాలా మందున్నారు. సో, పిల్లలే బ్యారియర్ కాదు. మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. సో, అవన్నీ ఓకే. ఉన్నాయి. అంటే ఇప్పుడు పిల్లలు లేని అమ్మాయిలతో ఆహ్, ఇప్పుడు ట్రాన్స్‌ని కంపేర్ చేయొచ్చా? అంటే అలా ఇద్దరు అలా సేమేనా? లేదండి. అలా ఏం లేదు. ఆ! ఎందుకంటే అట్లా కంపేర్ చేయలేమనమాట. మేము కూడా అమ్మాయిలమే. మరి ఎట్లా అంటే అదే మీరు చెప్తున్న మీరు అమ్మాయిలు అని చెప్పనంటున్నారు. మరి ఎట్లా అబ్బాయిలకి ఎట్లాగా మీరు డిఫరెంట్ కాదని చెప్పని ఎట్లా అంటే తెలుస్తుంది? ఇప్పుడు సర్జరీస్ ఉన్నాయండి. చాలా అడ్వాన్స్ సర్జరీస్ ఉన్నాయన్నమాట. హ్మ్. ఈవెన్ ఎవ్వరు కనుక్కోలేరు. ఈవెన్ సెక్సువల్‌గా కలిసిన తర్వాత కూడా కనుక్కోలేరు తను ట్రాన్స్ అనేసి. ఓహో! అంత అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట. ఓహ్! సో, అలాగా ఉన్న సో, అన్ని విధాలా ఓకే అండి. అమ్మాయిగా అయిపోతారు. బట్ ఒక బేబీస్ అనేది లేదింకా. హ్మ్. రిసర్చ్ జరుగుతుందింకా అబ్రాడ్‌లో. అవును. ఇంకా అది సక్సెస్ అవ్వట్లేదు. హ్మ్. ఓకే. అయితే ఇప్పుడు సర్జరీ అన్నారు కదా! అంటే మామూలుగా మీకెప్పుడు జరిగింది సర్జరీ? అంటే మీరు ఎప్పుడు అనుకున్నారు చేపించుకుందాం ఇంక అని చెప్పని? నేను 4 ఇయర్స్ బ్యాక్ అండి నాకు సర్జరీ ఓకే. అయింది. లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్. 4 ఇయర్స్ బ్యాక్ ఇంకా నాకు ఎకనామికల్‌గా నేను ఓకే. నాకు స్టేబుల్‌గా అయింది. స్టేబుల్‌గున్నాను. ఆహ్, ఎమోషనల్‌గా కూడా నేను బేర్ చేయగలను ఎవ్రీథింగ్ అనుకున్నాను. సో, ఫ్యామిలీకి చెప్పాననమాట. ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు 1 డేలో. ఓహ్! ఈవెన్ చదువు లేకున్నా నేను అదే చెప్తానండి. మీకు చదువుండి ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తుంటే, ఇండిపెండెంట్‌గా ఉంటే ఎవ్వరైనా యాక్సెప్ట్ చేస్తారండి. మా పేరెంట్స్ చూడండి వాళ్ళకి చదువు లేకున్నా ఆహ్, నా పైన నమ్మకం అన్నమాట. మాకు ఒక చెడ్డ పేరు రానిదనేసి నమ్మకాన్ని క్రియేట్ చేయాలి మనం వాళ్ళకు. అప్పుడే యాక్సెప్ట్ చేస్తారు. అలాగే మా ఫ్యామిలీ 1 డేలో యాక్సెప్ట్ చేశారు. నా సర్జరీస్‌కి మొత్తం మా అమ్మే తోడున్నారు నాతో. మా అమ్మే ఓహ్! వచ్చి చేయించారు. హ్మ్. ఓకే.
అంటే సర్జరీ అంటే అప్రాక్సిమేట్ గా ఎంత అవుతుందని చెప్పి అనుకోవచ్చు? డిపెండ్ అండి చాలా. అంటే మీరు చాలా అడ్వాన్స్డ్ ఉంటాయని చెప్పని అన్నారు. అవును. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే చాలా కొన్ని లాక్స్ లో అవుతాయని చెప్పని అంటారు. చాలా మరి ఖర్చు అవన్నీ అవుతుంది. కూడా చూసుకోవాలి, బేర్ చేసుకోవాలంటే చెప్పంటే గనుక హ్మ్. చాలా ఖర్చవుతుందండి. అవును. అడ్వాన్స్ సర్జరీస్ దాదాపు 15-18 లాక్స్ దాకా అవుతాయన్నమాట. అన్నీ ఓహో! ఒక కంప్లీట్ అమ్మాయిగా మారడానికి. హ్మ్. ఆ మనీ ఒక రకమైతే పెయిన్స్ ఉంటాయండి. మీరస్సలు ఇమాజిన్ కూడా చేయలేరన్నమాట. హ్మ్. క్రామ్స్ అని జస్ట్ మీరు అనేసి చీప్‌గా చూస్తారు కానీ దానిలో వెనక ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఎన్ని బాధలు పడేస్తారు. ఇంత సర్జరీలు ఇంక చావడానికి కూడా రెడీ అండి. అవన్నీ అయి కూడా ఒక అమ్మాయిగా అందమైన అమ్మాయిగా రూపొందిద్దుకొని వస్తాం మేము బయటికి. హ్మ్. అయినా కూడా అబ్బాయిగున్నప్పుడేమో నువ్వు అమ్మాయివి అది ఇది అంటారనమాట. మరి తీరా అమ్మాయికి మారిన తర్వాత వీడు అబ్బాయి అది ఇది అంటారనమాట. హ్మ్. మీతో ఎలాగున్నా కష్టమే. సో, అవన్నీ పట్టించుకోకండి. బట్ సొసైటీ కూడా కొంచెం మారండి. కొంచెం వే ఆఫ్ థింకింగ్ మార్చుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం. ఓకే. అంటే మీ ఫ్యామిలీ ఎట్లనో మీకు సర్జరీ టైమ్‌లో ఉన్నారని చెప్పి అన్నారు. అవును. ఇప్పుడు చాలా మందికేంటంటే హ్మ్, ఎవరు ఉండరు. అంటే అవును. జనరల్‌గా వాళ్ళు సపోర్ట్ చేయరు. మీకంటే అవును. యాక్సెప్ట్ చేస్తారని హ్మ్. చెప్పనన్నారు. సపోర్ట్ చేయరు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎట్లా? నేను ఇది అనుకుంటే నాకు కళ్ళలో నీళ్ళొస్తాయి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూసాననమాట. ఓకే. ఢిల్లీకెళ్ళినప్పుడు నేనెళ్ళినప్పుడు చూసాం ఒక్కరు కాదండి చాలా మంది అనాథ శవాల్లాగా పడిపోయి శవాలని కాదు ఆ సర్జరీ అయిపోయిన తర్వాత అనస్థీషియా ఉంటది. 1 డే వరకు మెలకువ రాదు. ఎవ్వరు ఉండరండి. అమ్మ ఉండదు. ఉంటారు కదా! వాళ్ళకు అక్కో, అన్నో, చెల్లో, తమ్ముడో ఎవ్వరో ఒకరు ఫ్యామిలీ అట్‌లీస్ట్ ఉంటది కదా! ఎవ్వరు ఉండరు. అలాగ అనాథ శవాల్లాగా పడి ఉంటారనమాట. ఓహ్! అలా చూసినప్పుడు మనసు కదిలిపోయింది. నేను వెళ్లి చూసాం. అమ్మ వచ్చి బాగా ఏడ్చింది. "ఎందుకురా మీకింత కర్మ? ఆహ్, అందరూ ఉంటారు కదా! ఎవ్వరు లేకుండా ఇలాగా సర్జరీలు చేపించుకొని ఇక్కడ పడున్నారు" అని తనే వెళ్లి అందరికి కొంచెం హెల్ప్ చేసి, తనకి బాలేకున్న అమ్మ ఆ! వాళ్ళందరికీ జ్యూస్‌లు అవన్నీ తెచ్చి కొంచెం వాళ్ళకి నేనైతే నాకు బాలేకున్నా కూడా నేను వెళ్లి డాక్టర్స్‌తో మాట్లాడి ఫస్ట్ నాకు లేకున్నా పర్లేదు అమ్మ వాళ్ళుంటారు. ఎవరికైతే లేరో వాళ్ళకి ఫస్ట్ వెళ్ళండి. వాళ్ళ దగ్గరే ఉండండి. నేనింక అబ్రాడ్ నుంచొచ్చాను. నా దగ్గర ఒక 10 సార్లు క్లీన్ చేస్తున్నారనమాట. అలా వద్దు. నాకు అమ్మున్నారు చూసుకుంటారు. వాళ్ళకి గదికెళ్ళండి. వాళ్ళకి అడిగే వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళ దగ్గరికెళ్ళండి అని చెప్పి అందరొచ్చి ఏడ్చారు అమ్మ దగ్గరికి. ఎంత పెద్దవాళ్ళు తెలుసా? గురువులు వీళ్ళంతా. ఒక అమ్మొచ్చిందా నీకు అని అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని అంతా అమ్మ తినిపిచ్చి వాళ్ళకి భోజనం కూడా తెప్పించి తినిపిచ్చి వాళ్ళకు చూసానక్కడ. అమ్మోయ్! చాలా పెయిన్‌ఫుల్. హ్మ్. జర్నీలు చూస్తే ఒక అమ్మాయిని అడిగామనమాట. "ఎందుకమ్మా ఒక్కదానివి వచ్చావు?" ఇట్లాగా చిన్న పిల్ల సార్. ఒక 15, 16 ఇయర్స్ ఉంటాయి. ఓహ్! "ఇంత చిన్న ఏజ్‌లోనే ఎందుకొచ్చావమ్మా? కొంచెం ఆగొచ్చు కదా! మీ గురువులు వాళ్ళెవ్వరు రాలేదంటే" "రాలేదు సార్. రాలేదమ్మా మాకు ఆహ్, ఏవేవో ఉంటాయి సార్ లోపల వాళ్ళకు. రాలేదు" అని చెప్పింది. "మరి ఎట్లమ్మా ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు?" అంటే, "అంతే చనిపోతే చనిపోతాను. బతికితే వెళ్తాను అంతే" అని చెప్పిందనమాట. పిండేసింది గుండెలు ఆ పిల్ల. హ్మ్. హ్మ్. అంటే బాధేసింది బాగా. ఇప్పుడు ఆ ఏజ్‌లో వచ్చి అంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని హ్మ్. అంత త్వరగా చేపించుకోవాల్సిన అవసరం మెయిన్ ఏంటి? ఇదే రీజన్స్ అండి. హ్మ్. గవర్నమెంట్ అస్సలు నాకు కోపం చాలా. ఆహ్, అబ్రాడ్‌లో అయితే ఫ్రీ అండి. సర్జరీస్ అన్నీ ఫ్రీ అన్నమాట. ఓహో! ఎస్ఆర్ఎస్ ఇవన్నీ యూరోప్‌లో అయితే ఫ్రీ అండి. ఓకే. ఏదో ఒకటి చేస్తారు. అడ్వాన్స్ సర్జరీలు కాకుండా పెనాల్ ఇన్వర్షన్ టెక్నిక్ అని ఫ్రీగా చేస్తారు. మన గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు కానీ వాళ్ళ ఓట్లు మాత్రం అడగడానికొస్తారు. వాళ్ళ బాధ మాత్రం అస్సలు పట్టించుకోరన్నమాట. హ్మ్. ఆహ్, వాళ్ళకే ఫ్రీగా అయితే వీళ్ళు దానికోసమండి వాళ్ళెళ్ళేది. భిక్షాటనకంట ఈ నైట్ వరకు ఉండి ఎక్కడెక్కడో ఏమేమి పాటలు పాడి, కంపచాట్లలో అక్కడ ఇక్కడ నైట్ చంపేసినా కూడా నెక్స్ట్ భయం లేకుండా మరీ వెళ్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎందుకెళ్తున్నారు? ఎవ్వరికుంటుందండి? చీకట్లో పాముంటుందో, ఏముంటుందో అక్కడ చంపేసేస్తారు తాగిన వాళ్ళు.
అవన్నీ తెలిసి కూడా వెళ్తారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళ గుండెల్లో ఎంత పెయిన్ ఉంది. వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ పడుతున్నారో మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండనమాట. అంటే ఇప్పుడు వాళ్ళందరూ చేసి ఆ అమౌంట్‌ని అనేది అవునండి. తీసుకొని ఇంకా వెళ్తారా? అమ్మాయి అంటే వివరాలనేసి బిఫోర్ ట్రాన్స్ ఇదంతా జరుగుతదా? అవునండి. ఇంక అప్పటి నుంచే డబ్బు సంపాదించుకోవాలి వాళ్ళు. వాళ్ళంతకు ఎవరిస్తారు వాళ్ళకి మనీ? ఎవరిస్తారు? ఎక్కడ రాదు. 10,00,000, ఆ! 15,00,000 అంటున్నారు ఆ! మీరు. అంటే వాళ్ళు ఆ సర్జరీ‌లకి వెళ్ళకపోయినా నార్మల్‌గా నిర్వాణ చేయించుకోవాలన్నా, ఆ! బ్రెస్ట్ అగ్మెంటేషన్ చేయించుకోవాలన్నా అట్‌లీస్ట్ 3, 4 లాక్స్ అవుతుందండి ఇప్పట్లో. ఓహ్! అదే గవర్నమెంట్ ఫ్రీగా చేసిందంటే నాకు తెలిసి చాలా చేంజెస్ వస్తాయన్నమాట. హ్మ్. అంత ప్రెషర్ ఉండదు వాళ్ళ పైన. నేను డబ్బు సంపాదించుకోవాలి నా సర్జరీస్‌కి. ప్రెషర్ ఉండదు. ఓకే. వాళ్ళేమి కావాలని ఇలాగేం చేయరు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. అవన్నీ తెలుసు వాళ్ళకి పెయిన్. బట్ కాకపోతే సిట్యుయేషన్ వాళ్ళని అట్లా మారుస్తుందంతే. ఆ ఉన్న క్షణంలో ట్రాన్స్ అయిపోవాలి ఇంకా అని చెప్పిన అవునండి. ఆహ్, అవును. దాంతోనే ఉంటారనమాట. ఇవన్నీ కనిపిచ్చవు. సొసైటీకి ఆలోచించలేరనమాట ఇదంతా. హ్మ్. సో, వాళ్ళది కూడా తప్పని చెప్పలేం. ఎందుకంటే కళ్ళెదురుగా చూస్తున్నారు. వాళ్ళు గట్టిగా అడగడం, కొంచెం హార్ష్‌గా చేయడం అవన్నీ చూస్తున్నారు. హ్మ్. అందుకని చెప్తారు. ఓహ్! ట్రాన్స్ అంటే ఇంకింతే అనేసి. బట్ వాళ్ళ పెయిన్స్‌ని కొంచెం అర్థం చేసుకుంటే మారుతుంది. ఈ గవర్నమెంట్స్ ఇవన్నీ కొంచెం పాలిసీస్ అన్నీ చేంజ్ చేస్తే ట్రాన్స్ వాళ్ళు కూడా చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట. అదే. హ్మ్. అదే. అవును. హ్మ్. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి. హ్మ్. మీరిందాక చెప్పారు. ఆహ్, చాలా అంటే చాలా పెయిన్‌తో ఉంటుంది. అవునండి. సర్జరీ అయిన తర్వాత అని చెప్పని. అంటే ఆహ్, యాక్చువల్‌గా మనకి ఏదైనా చిన్న సర్జరీ ఏదైనా చిన్న అవసరమైతే ఏదో చిన్న కట్ అయినప్పుడు చేసిన దానికన్నా మనం చాలా అంటే అవును. అనస్థీషియా ఇచ్చి చేసేటప్పటికి ఓకే. అప్పుడు ఆ సర్జరీ చేసేటప్పటికి చాలా అంటే చాలా మీరన్నట్టుగా అవును. నరకం అనుభవిస్తారని చెప్పాను. అవును. మరి అటువంటి టైంలో తీసుకోవాల్సిన ఫుడ్ గాని, లేదంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? ఎలా? ఏంటి? ఇంకా ఇప్పుడు నిర్వాణకైతే నాకు తెలిసి ఈ పథ్యం అంటారు కదా! అదేమి హ్మ్. ఎక్కువ ఉండకపోవచ్చు. హ్మ్. ఎస్ఆర్ఐఎస్ అయిన వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయంటే అండి, 3 డేస్ మంచినీళ్ళ చుక్క గూడా ఇవ్వరండి. ఓకే. అస్సలివ్వరు. ఆ! గొంతు ఎండిపోయి దాంతోని చనిపోతామేమో అనుకుంటాం. ఓహ్! ఎండిపోతా ఉంటుంది. గొంతు ఎండిపోతా ఉంటుంది. అస్సలు నీటి చుక్క గూడా ఇవ్వరు. హాస్పిటల్‌లోనే ఉంటారా? హాస్పిటల్‌లోనే. ఓహ్! సెలైన్ ఇస్తారు కానీ ఆ తర్వాత ఒక 10 డేస్ ఫుడ్డే ఉండదండి. లిక్విడ్ డైట్ అన్నమాట. తర్వాత ఇంకా స్లోగా స్టార్ట్ అవుతుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత గురువులుంటారనమాట. వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని హ్మ్. 41 డేస్ దాకా అది అంటే అది అప్పట్లోనే ఎలా పెట్టారో కానీ రికవరీ అవ్వడానికి సరిపోతుంది. ఆ హ్మ్. టైం అన్నమాట. సో, తర్వాత దే కెన్ డూ వాటెవర్ దే వాంట్. ఐ మీన్ లైక్ తినొచ్చు ఏదైనా అదే అండి. అనేసి. యాహ్! ఓకే. అయితే వీళ్ళు చాలామంది ఎక్కువగా ఏంటంటే మీరన్నట్టుగానే ట్రాన్స్‌గా కన్వర్ట్ అయిన తర్వాత హ్మ్. వెంటనే వీళ్ళు మళ్ళీ వర్క్‌లోకెళ్ళిపోతారు. ఆ తప్ వర్క్‌లోకి వెళ్ళిపోయి అవునండి. మళ్ళీ కంటిన్యూ చేస్తుంటారు. మరప్పుడు ఏమనిపించదా మరి? అంటే జాగ్రత్త తీసుకోవాలండి. ఇప్పుడు సెక్స్‌లోకి కూడా వెళ్ళిపోయినోళ్ళు కూడా చాలా మందుంటారు. ఉంటారు. అలాగయిపోయి కొంతమందిని చూసాను బెస్ట్ ఎగ్జాంపుల్స్. హ్మ్. ఆహ్, తెలీదు వాళ్ళకు. డబ్బు కావాలి, ఇంక తినాలి అంటే వెళ్తారు కొంతమంది సర్జరీ అయిన అక్కడ 40 కూడా డేస్‌కి, మళ్ళీ 41 డేస్‌కి తినడానికే. అంతే. 41 డేస్‌కి అన్ని డబ్బులన్నీ ఆడ తగిలేసొస్తారక్కడ. హ్మ్. ఆహ్, అంతింత డబ్బండి. ఆ డాక్టర్‌లు కూడా నాకైతే నేను పోయి గొడవ పడ్డాననమాట. హ్మ్. ఒక పిల్ల హైదరాబాద్ పిల్లే తగ్గించుకోండి సార్ అని అడిగితే ఒక్క రూపాయి తగ్గించుకోరు. వాల్మీకి అనేసి ఒక హాస్పిటల్ ఉంది. హ్మ్. తగ్గించరండి అస్సలు. నేను వెళ్ళాననమాట. సార్ ఆ పిల్లలకి తల్లి లేదు, ఏం లేదు. బజార్‌లో పడి అడుక్కొని తెచ్చి మీకేస్తున్నారు ఈ డబ్బులు. తగ్గించుకోను అనంటే ఎలాగా? తగ్గించుకోండి తనకి ఆహ్, కొంచెమన్నా హార్ట్ ఉండాలి కదా సార్! మీరు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. ఆహ్, కొంచెం కొందరికైనా కైండ్‌గా చూడండి చిన్న ఇచ్చే వాళ్ళ పిల్లలు. దగ్గర తీసుకొని పోనీ లేని వాళ్ళ ఆ! దగ్గరైనా ఇబ్బంది పెట్టాలా? అలాగుండండి అని గొడవ పడ్డాననమాట. అట్లావన్నీ చాలా జూసానక్కడ. హ్మ్. 15,000 తగ్గిచ్చారండి మొత్తం అంత లక్షల్లో అయితే. హ్మ్. నేననుకున్నా ఎంత దారుణంగున్నారనేసి. అట్లుంటది. అదే అండి. అయితే ఇక్కడ మీరన్నట్టుగానే సెక్స్‌లోకి వీళ్ళెళ్ళినప్పుడు హ్మ్. అంటే జనరల్‌గా సెక్స్‌లోకి వీళ్ళెళ్ళినప్పుడు
ఇక్కడ అబ్బాయిల్లో చాలా మంది రకరకాలుగా వాళ్ళ దగ్గర బిహేవ్ చేస్తూ ఉంటారు. అవునండి. మీరు ఇందాక చెప్పారు అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళు డబ్బులు అవును. సంపాదించుకుంటూ ఉంటారు. నైట్ టైమ్ వెళ్ళి రోడ్ సైడ్ గాని ఇట్లా తిరిగి అవును. వాళ్ళందరూ డబ్బులు సంపాదించి తీసుకొస్తున్నారు అని చెప్పని అన్నారు కదా! హ్మ్. మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా అంటే చాలా దారుణాలు జరుగుతాయని చెప్పని మీరు అన్నారు. అవును. అట్లా ఫేస్ చేసినవి మీ దగ్గర మీ వరకు వచ్చినవి ఉన్నాయా? మీకు లేదండి. తెలిసినవి? లేదు. నేనెప్పుడు అట్లా వెళ్ళలేదు అక్కడ. హ్మ్. నాకు అవసరం రాలేదు. హ్మ్. అంటే నేనేదో పెద్ద ఇదని కాదు కానీ నాకు అవసరం రాలేదు. హ్మ్. ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి, నాకు జాబ్ ఉంది కాబట్టి, నాకు ఇనఫ్ మనీ ఉంది సర్వైవ్ అవ్వడానికి. సో, ఆ దారిలో వెళ్ళలేదు. హ్మ్. ఒకవేళ నాకు ఇవన్నీ లేకుంటే వెళ్ళేదాన్నో ఏమో మరి. కాకపోతే హ్మ్. ఎప్పుడు లేదది. ముందుకు కూడా నేను అలాగ ఉండదలుచుకోలేదు. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన శరీరం ఉంది. కష్టపడతాను. ఒక 4 ఇళ్లలో పాచి పనైనా చేస్తాను. మంచిగా మాట్లాడి వాళ్ళతో. ఎవరైనా మీ దగ్గరకొచ్చి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా చెప్పుకోవడం జరిగిందా? ఆ! చూసానండి. నేను వెళ్ళి మీకు బాగా అంటే మీరిందాక చెప్పారు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీలో హ్మ్. సంబంధించిన అవును. సిట్యుయేషన్ చెప్పారు. అట్లా మీకు బాగా ఇబ్బంది పెట్టిన సిట్యుయేషన్ ఏంటి? మీ దగ్గరకొచ్చి చెప్పుకున్నప్పుడు? నేను వెళ్తున్నానండి. ప్లేస్ చెప్పను. హ్మ్. ఒక రోడ్‌లో వెళ్తున్నాను. హ్మ్. నేను మా బాయ్ ఫ్రెండ్ ఇద్దరం. వెళ్తుంటే అక్కడ చెట్లల్లో చీకట్లో అండి ఎంత గుంపుగున్నాయో. ఎవరైనా కొట్టి చంపి పడేసినా దిక్కు లేదు. ఓకే. అట్లా చోట ఉన్నారు. భయమేసింది చూస్తే గాని ఏంటి ఇలాగా అమ్మాయిలు ఇక్కడున్నారనేసి. హ్మ్. తర్వాత చూస్తే మా ట్రాన్స్ అని అర్థమైంది. దిగి వెళ్ళాం. నేను మా బాయ్ ఫ్రెండ్ పక్కన పెట్టి నేను వెళ్ళాను. వెళ్తే ఫస్ట్‌లో కొంచెం హార్ష్‌గా మాట్లాడాను నాతో కూడా. లేదమ్మా ఇట్లా నేను సైంటిస్ట్‌ని. ఏంటి మీరిక్కడున్నారు ఈ టైంలో? ఎవ్వరు లేరు. ఏమన్నా జరిగితే ఏంటి? అంటే పాపం చెప్పారు వాళ్ళ బాధలు. ఏడ్చేసాను అక్కడే. హ్మ్. జరుగుతాయమ్మా ఎందుకు జరగవు? మొన్న ఎప్పుడో బీర్ బాటిల్ కూడా పెట్టేసి చంపేశారు ఇట్లా. ఓహ్! రూమ్‌కి తీసుకెళ్తే ఒక్కరంటారు, ముగ్గురు, నలుగురుంటారు. ఆహ్, తాగిన మైకంలో వాళ్ళేం చేస్తారో తెలీదు. మరెందుకమ్మా ఇంత తెలుసు మీకు. ఇంత రిస్క్ ఉంటుంది. లైఫ్‌నే రిస్క్‌గా, ప్రాణాల్ని రిస్క్‌గా పెట్టి ఇక్కడెందుకుంటున్నారు? అవును. అంటే ఇంకా గడవాలి కదమ్మా! ఫుడ్‌కి గడవాలి కదా! అంటే హ్మ్. నా పర్స్‌లో ఒక 2000 ఉంటే అమ్మ తీసుకొని ఈ పూటకెళ్ళిపోండి అట్‌లీస్ట్ ఈ రోజన్నా గడుపుతారేమో. తెలీదండి. ప్రతిరోజు వాళ్ళకి గడుస్తుందో లేదో తెలీదు. హ్మ్. బ్రతికి ప్రాణాలతో వెళ్తారో లేదో తెలీదు. హ్మ్. అంటే పాపం ఇంకా అలాగొచ్చేసాను. బాధేసింది ఆ రోజంతా ఇద్దరం నేను మా బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకున్నాం. ఏంటి లైఫ్ అసలు అందరికి ఒకేలాగా ఉండదండి లైఫ్ అసలు. మీరనుకుంటారు వాళ్ళకేమి చేస్తారు దర్జాగుంటారు అదని. చావును కూడా వాళ్ళ ప్రాణాలను అక్కడ పెట్టి చేస్తారనమాట అవన్నీ. హ్మ్. అవన్నీ తెలీదు మీరు అంచనా వేయలేరు. అంతే. అదండి. హ్మ్. రైట్. ఇప్పుడు మీ ప్రొఫెషన్‌లోకొద్దాం. హ్మ్. ఇక్కడ మీరు మిస్ వరల్డ్ అయిన ఆ! తర్వాత హ్మ్. నెక్స్ట్ ఇప్పుడు మిస్ యూనివర్స్ కూడా అవును. వెళ్ళడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మీకు ఈ థాట్ రావడం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఒకటి? హ్మ్. అంటే వెళ్దాం మనం గూడా. మీరు చెప్పారు చాలా ఒక ఐడెంటిటీ రావాలి నాలో అని అవునండి. అవును. చెప్పనన్నారు. హ్మ్. రైట్. ఇక్కడికి వెళ్ళాలంటే అంటే ఇప్పుడు నౌ ప్రెజెంట్ డేస్‌లో చూసుకుంటే ఏంటంటే హ్మ్. ప్రతి ఒక ఆర్గనైజేషన్‌లో కానీ లేదంటే ప్రతి ఒక్క ఏ రంగంలో చూసుకున్నా గానీ ఆహ్, కాస్టింగ్ కౌచ్ కానీ లేదంటే కమిట్మెంట్స్ గానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో మీరెళ్ళిందేంటంటే చాలా హ్మ్. డిఫరెంట్ అది. ఎందుకంటే లిటరల్లీ చెప్పాలంటే మీరు ఇప్పుడు అవును. ఆహ్, ఫ్యా ఫ్యాషన్ షోకి వెళ్తున్నారు కాబట్టి, హ్మ్. అక్కడంటే ఇంకా ఎక్కువగా అవును. తెలుస్తది, వినిపిస్తది. అవును. మరి అవి మీరు ఎట్లా ఫేస్ చేశారు? నాకు కూడా వచ్చాయండి ఇవి. అంటే యూరోప్‌లో ఏంటి అంత ఉండదండి. కమిట్మెంట్స్? ఆ! ఓహ్! యూరోప్‌లో అంత ఉండదు. కాకపోతే అక్కడ కూడా మిస్ వరల్డ్‌కెళ్ళినప్పుడు కొంచెం చూసాను ఇలాంటివి. ఓకే. ఒక పర్సన్ అడిగారు మంచి హై పొజిషన్‌లో ఉన్న వాళ్ళే. మీరేమన్నా మాకు వేరే విధంగా సహకరిస్తే సో, మేబీ మీరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నారు. ఓహ్! నేనన్నాను సార్ నేనొచ్చింది నా ఎయిమ్ డిఫరెంట్ సార్. నాకు జాబ్ ఉంది సార్. మీరిచ్చే డబ్బు ఇవన్నీ నాకేం పనికిరావు. నేను సంపాదించుకోగలను ఇవి. నా మెయిన్ థాట్ వచ్చేసి నా స్టోరీని వరల్డ్‌కి చెప్పాలనుకుంటున్నా అంతే కానీ, ఇంకొక దారిలో వెళ్ళాలని కాదు. మీకిష్టం ఉంటే విన్ చేయండి. నేను పెర్ఫార్మ్ వర్త్ చేస్తే. అనుకుంటే. లేదంటే లాస్ట్‌లో పడేసినా నాకు ఫరక్ పడదు. నేనెలాగుంటానో అలాగే ఉంటాను. నేనైతే అలా లొంగను అని చెప్పాననమాట. ఓకే. ఆ! హ్మ్. రైట్.
అంటే ఇక్కడ ఫ్యాషన్ షో కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎక్స్పోజింగ్ అనేది ఖచ్చితంగా అవును, ఉంటుంది. మరి అప్పుడు ఇబ్బంది పడలేదా మీరు? ఇంక అది నేనింకా ఎక్స్‌పోజింగ్ అంటే మనం కావాలని ఏం చేయట్లేదు కదండీ. అదొక ప్రొఫెషన్ లాగా తీసుకుంటాను. హ్మ్. అలాంటప్పుడు ఏం సిగ్గేం పడను. అది నా ప్రొఫెషన్ అనుకుంటాను అంతే. ఓకే. హ్మ్. అంటే మీ డిజైనర్స్ గాని, వీళ్ళు గాని హ్మ్. చెప్పేటప్పుడు గాని, హ్మ్. అంటే మీకు మీ ట్రైనర్స్ గాని వీళ్ళు అదే. ఉంటారు ఖచ్చితంగా. అవును. అంటే ఎవరైనా మిమ్మల్ని అంటే ఆహ్, అంటే మీకు సెపరేట్‌గా ఉంటారా? లేదంటే చేసేవాళ్ళే ఉంటారా? అందరికి ఒకలే ట్రైనర్స్ ఉంటారా? లేకపోతే ఈ ట్రాన్స్‌కి సెపరేట్‌గా ఉంటారా? లేదు, లేదు. అంటే ఇది మొత్తం ట్రాన్స్‌దే కాబట్టి అక్కడికొచ్చే వాళ్ళంతా ట్రాన్సే ఉంటారనమాట. ఓహో! సో, ఆహ్, మనకు తెలిసిపోతుందండి. బ్యాడ్ టచ్ అనేది అప్పుడే తెలిసిపోతుంది. హ్మ్. సో, మనం కొంచెం అవాయిడ్ చేసి దూరం జరిగామంటే వాళ్ళకర్థమైపోతుంది. దీనికి ఇంట్రెస్ట్ లేదులే ఎందుకన్నట్టు. అంతే. ఓకే. హ్మ్. అట్లా మీకేమన్నా ఫోర్స్ చేసారా? అట్లేం నాకెప్పుడు ఎదురు కాలేదు. హ్మ్. ఒకసారేమో అయింది అట్లా. నేను చెప్పాను అన్నా, ఇంకా అన్నా అని పిలిచేస్తా, బ్రదర్ అని పిలిచేస్తా. పిలిచేసి లేదంటే ఇంకా ఫోన్‌లో కూడా ఉంటే బ్లాక్ చేసేస్తాననమాట. అలా ఆ! ఏదైనా ఉంటే అలా అనిపించిందంటే నాకు ఇంకా ఎక్కువ ఒకవేళ వాళ్ళు మరీ తర్వాత అంటారు నేను జోక్‌గా అన్నానులే మరి ఫ్రెండ్లీగా అనేసి. ఒక్కసారి ఆ హ్మ్. ఇంటెన్షన్ వచ్చిన తర్వాత పోదు. హ్మ్. నేను ఇంకా అది క్యాన్సిల్ చేసుకొని బ్లాక్ చేసి పడేస్తానంతే. ఓకే. అంతే. మీరక్కడ అంటున్నారు. హ్మ్. మామూలు జనరల్‌గా రొటీన్ లైఫ్‌లో గూడా చాలామంది మీకు ఫోను చేయడం గాని, మెసేజ్ చేయడం గాని హ్మ్. ఇట్లా జరిగినాయా? ఈ మధ్య జరుగుతున్నాయండి అవి ఈ కొంచెం మధ్య కొంచెం. జరుగుతున్నాయా? ఎక్కడికొచ్చినాక అబ్రాడ్‌లో ఎప్పుడు జరగలే అట్లా. అక్కడ ఉన్నప్పుడు ఎవరికీ తెలీదనుకుంటా మీరు. తెలుసు అక్కడ వాళ్ళకి తెలుసు కానీ అక్కడ అక్కడే డైరెక్ట్ వచ్చి అడుగుతారండి. ఆహా! డైరెక్ట్ వచ్చేసి హ్మ్. కాండోమ్ తీసుకొనొచ్చి చెవిలో పెట్టేసి ఓహ్! అట్లా అట్లా ఉంటాయి అక్కడ. ఆ! ఇంట్రెస్ట్ లేదంటే అస్సలు విసిగించరు. హ్మ్. ఎళ్ళిపోతారు. అన్నీ మూసుకొని సర్ప్రైజ్ అన్నమాట. ఎళ్ళిపోతారనమాట. ఇక్కడ అలా లేదనమాట. ఆ! ఇంకా అడుగుతానే ఈవెన్ అన్నా అన్నా గూడా మరీ అడుగుతారనమాట. ఇక్కడ? అట్లుంటాయి. ఓహో! అట్లా ఉంటదనమాట. ఇంకా ఏది ఇంక కానప్పుడు ఇంక బ్లాక్ చేయాల్సింది అదొక్కటే ఆప్షన్ వస్తదనమాట అంతే. ఓకే. ఆ! అంటే ఇప్పుడు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చండి మామూలుగా? దాదాపు 6, 7 దాకా మాట్లాడి 6, 7 లాంగ్వేజెసే. హ్మ్. ఏంటేంటివో? స్పానిష్ బాగొస్తుంది. ఇటాలియన్, జర్మన్ మేనేజ్ చేస్తాను. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ కూడా కొంచెం వస్తుందండి. ఓహో! రైట్. ఎన్ని దేశాలు తిరిగా అన్నారు మీరు? 15 దాకా వెళ్ళానండి. 15 14, 15 కంట్రీస్ అని. అంటే ఎట్లా? అంటే ఒక వరల్డ్ ట్రిప్ ఏద్దాం అని చెప్పని అట్లా తిరిగారా? అట్లేం లేదంటే ఒక లేదండి. ఏదైనా జస్ట్ వెళ్ళాలనుకున్నాం వెళ్ళామంతే ట్రిప్‌కి అట్లా. ఆహా! అందులో వాళ్ళని మాట్లాడాలి. ఫ్రాన్స్ వాళ్ళతో ఎలా ఉంటుందో కనుక్కోవాలనేసి అందులో చూడ్డానికి కూడా ప్లేసెస్ చూడడానికి అలా. హ్మ్. ఓకే. హ్మ్. రైట్. ఇక్కడొచ్చేటప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు హ్మ్. మిస్ వరల్డ్‌కి ట్రై చేస్తున్నారు. అది ఇక్కడ జరుగుతుందని చెప్పని మిస్ యూనివర్స్. యెస్. యాహ్! మిస్ యూనివర్స్‌కి హ్మ్. ట్రై చేస్తున్నారు. ట్రై హ్మ్. చేస్తున్నప్పుడు మరి ఇక్కడ సెలక్షన్స్ ఎట్లా జరిగినాయి? ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వాళ్ళు స్క్రీన్ చేస్తారు మన ప్రొఫైల్‌ని. హ్మ్. ఎలాగా తను బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది? తన స్టిల్స్ ఎలా ఉన్నాయి? స్ట్రక్చర్ ఎలా ఉంది? హ్మ్. ఇవంతా చూసుకొని తిను ఫిట్ అవుతుందా? లేదా? అనేసి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత కాంపిటీషన్ ఉంటదండి. ప్రిలిమినరీస్ ఉంటాయి. హ్మ్. అవంతా సెలెక్ట్ అయితే సో, దే కెన్ టేక్ ఇట్ టు ద పెద్ద పెద్ద దాంట్లోకి తీసుకుంటారనమాట. ఫస్ట్ మెయిన్స్‌కెళ్దాం. మనం ఒకేసారి ఆకాశంలోకి ఎగరలేం గదండీ! చిన్నగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనమాట. హ్మ్. ఓకే. రైట్. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టుగానే హ్మ్. ఇక్కడ ఏ క్వాలిటీస్ తీసుకుంటారు ఇక్కడ మీ దగ్గర? అమ్మాయిలకైతే చాలా అప్లికేషన్స్ అన్నీ. స్ట్రిక్ట్‌గుంటాయి. ఆహా! ట్రాన్స్‌కి అంతేముండదండి. ఎందుకంటే మెయిన్ మోటో వచ్చేసి ఈ పేజెంట్స్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ట్రాన్స్ కూడా ఏదైనా చేయగలుగుతారు. హ్మ్. ఒక స్ట్రాంగ్ మెసేజ్‌ని వరల్డ్‌కి పంపించాలి అనుకునే దానికి పెట్టారనమాట ఇవి. సో, బ్యూటీని చూస్తారు. హైట్, తర్వాత ఫిజిక్, నీ కాన్ఫిడెన్స్ మెయిన్. నీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. నీ ఫేస్‌ని ఎలా చూపించగలుగుతావు. మెయిన్ ఇది చూస్తారు. దానికన్నా మెయిన్ ఏమంటే నీ ఎడ్యుకేషన్. ఇది హ్మ్. ఫస్ట్. నీకు హైయర్ ఎడ్యుకేషన్ ఉందంటే చాలా ఈజీ అన్నమాట వెళ్ళటం. నీకు బెనిఫిట్ ఉంటుంది. బెనిఫిట్ ఉంటది. ఓకే. హ్మ్. అంటే ఇందులో వచ్చేటప్పటికి సింగింగ్, డాన్సింగ్ అట్లా చాలా మంది గూడా ఏంటంటే విన్ అయిన తర్వాత వాళ్ళు హ్మ్. ఆహ్, అంటే కొన్ని కొన్ని టాస్క్‌లవి గూడా ఇస్తా ఉంటారు అవునవును. గదా! ఓ సింగర్ గానో, లేదంటే అవును. డాన్సర్ గానో, లేతే ఇట్లా ఒక
ఏదో ఒక యాక్టివిటీ ఉన్నట్టుగా. మీరు అట్లా ఏమైనా చేస్తారా? చాలా అంటే చాలా రౌండ్స్ ఉంటాయండి. హ్మ్. ఫస్ట్ వచ్చేసి మనకి మన ఇంట్రో వీడియో చేయాలి. తర్వాత ఈవినింగ్ గౌన్ వాక్ ఉంటది. బికినీ వాక్ ఉంటది. తర్వాత టాలెంట్ రౌండ్ ఉంటది. తర్వాత నేషనల్ కాస్ట్యూమ్ ఉంటది. ఇంటర్వ్యూ ఇన్‌సైడ్ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. హ్మ్. సో, టాలెంట్ రౌండ్‌లో వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో అది చూపిస్తారనమాట. ఓకే. మీరేం చేశారు? నేను డాన్స్ చేశానండి. ఓహ్! డాన్స్ అంటే అదేం పెద్ద డాన్స్ కాదండి. నా లైఫ్ స్టోరీని చెప్తూ కొంచెం ఎమోషనల్‌గా జస్ట్ లైక్ ఏమంటారు అది సోలో పెర్ఫార్మన్స్ చేశాననమాట. అవునా? ఇప్పుడు వెళ్తున్నా కదా! ఏదైనా మంచిగా చేద్దాం అనుకుంటున్నా. సో, అవునా? కొరియోగ్రాఫర్స్ కమ్ ఫార్వర్డ్ టు టీచ్ మీ సంథింగ్. ఓకే. మరి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా డాన్స్‌లవి చేసినయి ఏమైనా స్టోరీస్ గాని, రీల్స్ గాని, ఇలా వీడియోస్ గాని అట్లా ఏమంటే ఉన్నాయా? అంత పెద్ద డాన్సర్ ఏం కాదండి. ఏమంటే అది జస్ట్ లైక్ ఆ స్టోరీకి తగ్గట్టు అది స్టోరీ లాంటిదనమాట నేను ఓకే. చేసిన వీడియో. ఆ స్టోరీ నా బ్యాక్‌గ్రౌండ్‌లో నా పిక్చర్స్ అని, నా జర్నీ అలా వెళ్తుందనేసి ఉంటది. హ్మ్. దానికి తగ్గట్టు జస్ట్ లైక్ కొంచెం మూవ్స్ చేయడం అంతే. అవునా? అంత హెవీ డాన్స్ ఎప్పుడు చేయలేదు. రైటే. మీకు అంటే 'బిగ్ బాస్'కెళ్దాం అని చెప్పని ఏమైనా ఉందా? ఉన్నిందండి. ఓకే. కాకపోతే ఈసారి కొంచెం మిస్ అయింది ఛాన్స్. ఎందుకంటే హ్మ్. నాకు సర్జరీ అయింది. ఓహో! బట్ నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఛాన్స్ వస్తే ఎందుకంటే చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అండి 'బిగ్ బాస్' అనేది. హ్మ్. నాకు చాలా ఇష్టం 'బిగ్ బాస్' అంటే. ఎందుకంటే అక్కడ చాలా మంది తెలుగు ప్రజలు 5,00,00,000 ఎంతమందున్నారు తప్పుగా అనుకోకండి. వాళ్ళందరూ చూస్తున్నారిది. అని హ్మ్. నాకు ముందు తెలీదు. నేను 'ప్రియాంక సింగ్' వెళ్ళిన తర్వాత 'బిగ్ బాస్' చూడడం స్టార్ట్ చేశాను. తన వల్ల చాలా మంచి రిప్రజెంటేషన్ వచ్చింది. చాలామంది యాక్సెప్ట్ చేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. హ్మ్. సో, నాకు మాత్రం అందులో ఛాన్స్ వస్తే ఒక మంచి రిప్రజెంటేషన్ ఇచ్చి, ఫ్రాన్స్ కూడా ఇంత మంచిగుంటరు అని ప్రూవ్ చేసుకోగలనని చాలా నమ్మకం ఉంది. లెట్స్ సీ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఆ! ఖచ్చితంగా అయితే ఓకే. రైట్. ఇప్పుడక్కడ మన మీరున్న చోట ఫ్రాన్స్‌లో గాని అక్కడ హ్మ్. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది మీకు తగిలే ఉంటారు. తగలలేదండి. ఆ! ఏదో అన్నారు. అక్కడ ఎవరు తగలలేదు తెలుగు వాళ్ళు. తగలలేదు అన్నారా? ఎందుకని? ఎందుకో నాకు అందుకే లేరా ఫ్రెండ్స్ అక్కడ? ఎవరు నాకి ఒక్కరేమో వచ్చారు మన ఇండియా నుంచి స్పెయిన్‌కి నన్ను చూడ్డానికి వచ్చారనమాట. ఆహా! ఆ! చూడ్డానికొచ్చారా మిమ్మల్ని అక్కడికి? చూడ్డానికొచ్చి ఓహ్! రచ్చ రచ్చ చేసాడు తను. ఆ! చూడ్డానికొచ్చి రచ్చ చేసాడనమాట. రచ్చ చేసి ఏ రచ్చ చేసాడు? చేసాడనమాట. అంటే మంచిగుండి నేను సరే ఇంక నేను ఫస్ట్‌లో లేదనుకున్నానండి. వస్తాడని అనుకోలేదు. ఓహ్! ఏదో మామూలు అంటే చెప్తుంటారులే మామూలుగా జస్ట్ అట్లా అంటారు కదా! ఎలా నేనొస్తాను పరిచయం? ఫేస్‌బుక్‌లోనేనండి. ఏదో మంచిగా అంటే చాలా మెసేజ్‌లు చేస్తుంటే ఒకసారి మాక్సిమం అయితే చూడను. నా హ్మ్. మెసెంజరు, ఇన్‌స్టాలో మెసేజెస్ ఎక్కువ చూడను. ఒకసారి చూస్తే చాలా మెసేజ్‌లు పెట్టారనమాట. హ్మ్. సరే ఇంత అనేసి రిప్లై ఇచ్చేసి కొంచెం చాట్ చేయడం చా చేశాననమాట. చేస్తూ తను అంటుండేవాడనమాట. నేను స్పెయిన్‌కొస్తాను. హ్మ్. వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ, నాన్న ప్రొఫెసర్స్ అనమాట. ఇక్కడే ఓహ్! మన ఆంధ్రప్రదేశ్‌లో. అంటుంటే నేనేమో ఊరికే అంటున్నాలే అనుకున్నా. ఒకరోజు సడెన్‌గా వీసా అవన్నీ చూసాననమాట. ఆ! చూస్తే వామ్మోయ్! అనుకున్నాను. తనొచ్చాడు డైరెక్ట్ బర్సెలోనాకొచ్చాడు. కాల్ చేశాడనమాట. మీరు రిసీవ్ చేసుకున్నారా? లేకపోతే డైరెక్ట్ మీ దగ్గరికొచ్చారా? లేదు లేదు అక్కడికొచ్చాడు. నేను ఆల్రెడీ బ్లాక్ చేసుంటే అక్కడ నంబర్ తీసుకొని మెసేజ్ పెట్టాడు. నేను ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను. ఒక ఫోటో. షాక్ అనమాట. ఈయనకేం పిచ్చా అనుకున్నాను. అంటే పిచ్చని కాదు కానీ కొంచెం స్ట్రేంజే కదండీ! అట్లా రావడం అనేసి. మరి పాపం బాగోదు ఇంత దూరం వచ్చారు నా కోసం అనేసి ఆహ్, మొత్తం జర్నీ చేసి 2 అవర్స్ నేను ఆ రోజు ఆఫీస్‌కి కూడా లీవ్ పెట్టి అక్కడ వెళ్ళి హ్మ్. తనని రిసీవ్ చేసుకొని ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి నైట్ ఇంకా ట్రైన్స్ కూడా లేవండి. ఇంక హ్మ్. తన దగ్గరే ఇట్లా ఉండి తనని ఇంటికి తీసుకొచ్చి మంచిగా భోజనం అవన్నీ చేసి పెట్టాను. తిని ఏం చేశాడంటే తాగడం స్టార్ట్ చేశాడు ఒక్కడే. పార్టీస్‌కెళ్ళి తాగితే అదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. నేను కూడా ఏం హ్మ్. పట్టించుకోను. ఇంట్లో దేవదాసులా కూర్చొని తాగి కొంచెం ఊగుతూ అట్లా ఇట్లా ఉండి హ్మ్. నాకు అన్నం తినిపించడానికి వస్తున్నాడనమాట. నాకైతే చిరాకేసిందనమాట.
ఆహా, మా అమ్మకి చూపించాను. అమ్మ అయితే ఈ అబ్బాయి వచ్చాడు నన్ను చూడడానికి ఇండియా నుంచి, అన్ని చేసుకొని వచ్చాడు. పాపం తప్పని కాదులే కానీ చేసుకొని వచ్చాడు అనమాట. ఏమంటారు, పిండి వంటలన్నీ ఓ అక్కడికి, పికెల్స్, పిండి వంటలన్నీ తీసుకొని వచ్చాడు. ఉమ్, అందుకనేసి మంచిగా చూసుకోవాలనేసి ఇంటికి కూడా తీసుకెళ్ళాను. మా అమ్మకు కూడా పరిచయం చేశాను అనమాట ఫోన్లోనే. ఉమ్, ఆల్రెడీ తాగేసి ఉన్నాడు. Hmm. ఫోన్ లో మాట్లాడేప్పుడు తూగుతుంటే అమ్మ తిట్టింది, పిచ్చా నీకేమన్నా, ఇట్లా వాళ్ళని ఎందుకు రానిస్తావు అదంటే, అమ్మ నేను రానివ్వలేదు, వచ్చేస్తాడు అలా అని చెప్పాను అనమాట. ఓకే. కాకపోతే ఇంత దూరం వచ్చాడు బాగుండదు అన్నట్టు చెప్పాను. నాకు ఇష్టం ఉండదండి ఇలా తాగడం, ఉమ్, పార్టీస్కి వెళ్ళి తాగండి కానీ ఇంట్లో ఆర్డర్ చేసుకొని ఇక్కడ కూర్చొని తాగడం ఏంటి, అది నాకు అర్థం కావట్లేదు. ఉమ్, అందులో మీరు ఆ, అన్నం తినిపించడానికి, హక్ చేసుకోవడానికి వస్తే నాకు అన్కంఫర్టబుల్గా ఉంది ఉమ్, అనేసి చెప్పాను అనమాట. ఇంకా అంతేకాకుండా మా ఫ్లాట్మేట్స్తో ఈయన వేరే వేరే స్టోరీలన్నీ స్టార్ట్ చేశాడనమాట. ఆ, అందుకనేసి నాకు నచ్చక, సరే మీరు వెళ్ళిపోండి ఇంకా అనేసి కొంచెం గట్టిగా చెప్పానులేండి, హార్ష్గా. ఇంత సాఫ్ట్గా ఏం కాదు చెప్పాను, ఫస్ట్ వెళ్ళండి, బయటకు వెళ్ళండి అన్నట్టు. ఓకే. బాధేసింది కొంచెం ఇట్లా చెప్పినందుకు. బట్ కాకపోతే నాకు ఏ ఆప్షన్ లేదు. ఉమ్, అంత దూరం వచ్చారు కాబట్టి నేను చాలా బాగా చూసుకోవాలని తీసుకెళ్ళాను. ఉమ్. వంట మీరు చేసి మీరు పెట్టాను. రిసీవ్ చేసుకోకపోయినా మీ ఫ్లాట్మేట్స్ రిసీవ్ చేసుకున్నట్టున్నారు. లేదు లేదు, నేనే వెళ్ళాను. మా ఫ్లాట్మేట్స్ అబ్బాయిలు అనమాట. వాళ్ళతో ఆహా. ఇంకా వేరే ప్లాన్లు వేస్తున్నారు, బయటికి వెళ్ళాలి, ఓహోహో. మనీ కొంచెం కట్ చేసి ఇంకా వేరే చేయాలి అన్నట్టు ఓ, చేశాడనమాట అలా. ఓకే. అంతే. అలాగైతే రైట్. అంటే మీకు యాక్టింగ్ కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇంట్రెస్ట్ ఉందండి. ఉమ్, యాక్టింగ్ ఎలా చేయాలని మీరు బిగ్ ఇష్టం. బాస్ అంటున్నారు, చేద్దాం ఉమ్. అంటున్నారు. అంటే అదే లైఫ్ అని కాదు కానీ చాలా ఉమ్. ఇష్టం, ఏదో ఒక మూవీలో చేయాలి, లైఫ్ లో అది ఉండిపోతుంది అన్నట్టు. ఓకే. అందుకనేసి ఇష్టం యాక్టింగ్ అంటే. ఓకే. అంటే ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? అంతేం లేదండి, అందరూ నటిస్తారనమాట లైఫ్ లో బాగా. నటన రాకుండా ఎవ్వరు ఉండరండి. సో అందరూ బై బార్నే నటనలు బాగా. మీరైనా ఎవరైనా ఇక్కడ నేను మళ్ళీ నేనేం చేశాను? నటన ఉంటది కదండి, అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్. నేను నటిస్తున్నట్టు కనిపిస్తున్నాను, లేకపోతే నార్మల్ గా కనిపిస్తున్నాను? అంటే ఇట్లా నార్మల్ గా ఉండేది కూడా జీవించడం అంటారు, నటనే జీవించడం అంటారు అనమాట. సో కెమెరా ముందుకు వెళ్తే ఆ కాస్ట్యూమ్ అంతా వేసుకుంటే, మీరు ఇప్పుడు హాస్యం చూపించండి, రొమాంటిక్ చూపించండి, ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. అలాగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేం కానీ డైరెక్ట్ గా కెమెరా ముందు చేయగలుగుతాను అనమాట. ఇప్పుడు మన కెమెరాస్ ఉన్నాయి లేదు కాబట్టి లేదండి, ఏమైనా చేయగలరు. అస్సలు ప్రయోగాలు అస్సలు చేయాలనుకోలేదు. ఓకే. అవి మూడ్ కూడా రావాలి. ఇప్పుడు చూసాను కొన్ని ఇంటర్వ్యూస్ చెప్తుంటారు నటన చూపి, ఉమ్. ఏం చూపిస్తారండి, దానికి ఒక సందర్భం, పాడు అది ఉండాలి కదా. అయ్యో, ఆడిషన్ అన్న తర్వాత అలాగే అడుగుతారు. ఆడిషన్ అన్నప్పుడు. అలాగైతే నేను సెట్ కానండి. ఓకే. మీకు టాటూస్ అంటే ఏమైనా బాగా ఇష్టం? ఇష్టం అండి. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య మీ టాటూ కూడా చాలా మంది ఫ్యాన్స్ Fans ఉన్నారు. అదే అబ్బాయికి ఉన్నప్పుడే వేసుకున్నాను ఏది? ఆ టాటూ అనమాట. ఇంకా 1 week లో అన్నాగా వేసుకున్నాను ఆ టాటూ. మ్హూ. ఓకే. అంటే ఏమైనా నేమ్స్ ఏమైనా రాపించుకున్నారా? నేమ్స్ ఇక్కడ ఉంటదండి, హానా అనేసి నా పేరు ఉంటది. ఆ, తర్వాత ఇంకొకటి నాకు ఇక్కడ ఉంటది ఒక టాటూ, అది రోజ్ అన్నమాట. ఓకే. దానికి కూడా చాలా మీనింగ్ ఉందండి. అమ్మాయిలు చూడడానికి చాలా అందంగా ఉంటారు, కాకపోతే తాకితే ముళ్ళు ఉంటాయి. నేను ఓకే. అలాంటి దాన్ని, చూడడానికి ఎట్లున్నా కొంచెం స్ట్రాంగ్ కోసుకుంటది. కోసుకుంటుంది, జాగ్రత్త అన్నట్టు. అది అవునా? అంతే. ఓకే. అంటే మేము కూడా డిసప్పాయింట్ అయ్యాంలేండి. ఎందుకండి? మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, అవునవును, అవడమే best. అమ్మాయిలు కోసుకుంటారని. అలాగా రైట్. మీది క్రౌన్ ఏది? మీ సో క్రౌన్ అసలు మీకు వచ్చిన క్రౌన్? ఇది నాకు మిస్ వరల్డ్ లో ఇచ్చిందండి. ఓ, ఇదంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఇది ఒక చాలా ఒక గౌరవంతో వచ్చిందనమాట. మన ఇండియాకి వచ్చింది ఇది. ఓ. సో ఇది పెట్టినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యానమాట. ఇండియా మొత్తం బరువంతా కూడా కనిపించింది మీకు? అట్లా అనిపించింది. ఒక ట్రాన్స్ కమ్యూనిటీ సంబంధించిన అవును, ఒక రెస్పాన్సిబిలిటీ కానీ అవును. ఒక రెస్పెక్ట్ కానీ అక్కడ అవును అనిపించిందండి.
చాలా ఇష్టం ఈ క్రౌన్ అంటే నాకు. బాగుందండి, నైస్. ఇది ఒకసారి ఇవ్వగలరా? మేము షూర్ అండి, పట్టుకొని చూడొచ్చు మీరు కూడా. పెట్టుకోకండి, ఇది అమ్మాయిలకి. అంటే అంటే kings కి పెద్ద పెద్ద డైవేరీస్ కనిపిస్తున్నాయి. ఒకసారి ఇది ఎక్కడండి? ఫ్రాన్స్ లో, స్పెయిన్ లో అండి. స్పెయిన్ లో వచ్చింది. అదే ఇప్పుడు స్పెయిన్ నుంచి వచ్చింది కాబట్టి ఇందులో డైమండ్స్ ఉన్నాయి కదా. ఎవరో ఇది లాక్కున్నారండి, లాక్కోకండి. ఓకే, నైస్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూడండి ఎంత మంచిగా ఉందో ఇది. మెరుస్తుందండి ఆ పక్క నుంచి, Yeah. బాగా మెరుస్తుంది. అయితే ఫైనల్ గా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఒక ట్రాన్స్ కి సంబంధించి మీరు ఒక ట్రాన్స్ గా ఇప్పుడు ఉన్న వాళ్ళకి, సొసైటీలో ఉన్న వాళ్ళకి చాలా విషయాలు చెప్పాలని చెప్పని అనుకుంటున్నారు. అవును. వాళ్ళలో కూడా మంచి ఒక మోటివ్ రావాలని చెప్పని కూడా అనుకుంటున్నారు. Hmm. అయితే మీరు ఏ విధంగా అయితే ఇట్లా అచీవ్ అవుతున్నారో, మీరు అనుకున్న గోల్స్ కానీ అట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే చెప్తానండి, ట్రాన్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీకు ఎడ్యుకేషన్ ఉందంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎడ్యుకేట్ అయిన వాళ్ళ జాబ్స్కి ట్రై చేయండి. మెయిన్గా పేరెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నానండి, పిల్లల్ని దగ్గరికి తీసుకోండి. వాళ్ళకి తీసుకొని మంచి జాబ్ ఇస్తే వాళ్ళు రేపు పొద్దున్న డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, మంచి పొజిషన్లో ఉంటారండి. మీకు 9 ఏళ్ళు వాళ్ళని మోసి కానీ 14-15 ఏళ్ళు ప్రేమగా చూసుకొని తెలిసిన ఒక్క క్షణంలో కాలుతో అక్కడ బజార్లో పడేస్తారు కదండి, అది చాలా తప్పండి. అది కుంటి గుడ్డి మెల్ల ఏదున్నా చూసుకుంటారు. వీళ్ళని ఎందుకు తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. సొసైటీకి భయపడకండి. అంటారు కొత్త ఏదైనా వింత అన్నట్టు, ఫస్ట్లో అంటారు, తర్వాత తను ఒక మంచి పొజిషన్కి వచ్చిందంటే ఇవన్నీ ఏముండవు. సో మీ అందరికీ చేతులు ఎత్తి అడుగుతున్న పేరెంట్స్కి ప్లీజ్ అండి, వాళ్ళని యాక్సెప్ట్ చేయండి, మీ దగ్గర పెట్టుకోండి వాళ్ళని. అంతే. నైస్ మేడం, నైస్. Yeah. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా అసలు నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా, ఇంత ఓపెన్ గా ఇంత ఫ్రెండ్లీగా ఫస్ట్ అవునా? ఇంటర్వ్యూ అనుకుంటాను. అంటే కొంతమంది చేశారు, చాలా ఫ్రెండ్లీగా ఉంది, ఇది మాత్రం ఎక్స్ట్రా ఫ్రెండ్లీగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మిస్ యూనివర్స్ వెళ్తున్నానండి. సో మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఇంకొక 8 days మాత్రమే ఉంది ఈ ఓటింగ్కి. మీరందరూ నా ఫేస్బుక్లో హానా రాథోడ్ అని ఉంటుంది, HANNARATHOD హానా రాథోడ్ అని కొడితే నా ఫస్ట్ పోస్ట్లోనే ఒక లింక్ ఉంటుందండి. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఓట్ చేయగలిగితే అదే నాకు పెద్ద సపోర్ట్ అండి. సో మీ తెలుగు అమ్మాయిని మీ ఇంటి అమ్మాయిగా ఊహించుకొని నాకు ఓట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రైట్, చూసారు కదా మరి ఇంటర్వ్యూని. మరి ఇలానే ఒక మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.